Let's all kneel down to receive the whole Eucharistic Lord to be with us today, to bless us. మనకు తోడుగా ఉండి మనల్ని దీవించవలసిందిగా మన మధ్యలోనికి దివ్య సప్రసాదనాథుని ఆహ్వానించుదాం. Lord, we offer every sorrow, every sin, everything that hurts us in our lives. మా జీవితాలలో దుఃఖాన్ని, పాపాన్ని, మమ్మల్ని గాయపరుస్తున్న ప్రతి దానిని మీకు సమర్పించుకుంటున్నాం ప్రభువా. Father, we adore you. తండ్రి, మీకే ఆరాధన. Jesus, we adore you. యేసయ్యా, మీకే ఆరాధన. Holy Spirit, we adore you. పరిశుద్ధాత్ముడా, మీకే ఆరాధన. Father, we adore you. Lay our lives before you. Lay our lives before you. How we love you. Jesus, we adore you. Jesus, we adore you. Lay our lives before you. How we love you. Spirit, we adore you. Spirit, we adore you. Lay our lives before you. How we love you. రండి ఆరాధించేదం దేవాది దేవుని, దేవాది దేవుని కీర్తించెదం. రాజాది రాజుని, రాజాది రాజుని చేతులను పైకి లేపి, చేతులను పైకి లేపి, శిరమును వంచి, శిరమును వంచి, స్తుతించి పొగడేదాం. స్తుతించి పొగడెదం. క్రీస్తు నాదుని, క్రీస్తు నాథుని, వ్యాధులను బాధలను జయించుటకు, వ్యాధులను బాధలను జయించుటకు ప్రభుని స్తుతించెదం. బంధనములను ఛేదింప, బంధనములను ఛేదింప, ప్రభువును పొగడెదము. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. We thank you, Jesus. We thank you, Father. We thank you, Holy Spirit. తండ్రి, నీకే ఆరాధన. యేసువా, నీకే మా ఆరాధన. ఆత్మదేవా, నీకే మా ఆరాధన. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించి పాడుదాం. Lift up your hands, clap your hands and praise and worship God. గోడను కూలద్రోయా, ప్రభువును స్తుతించెదం. Loudly clapping your hands. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. తండ్రి దేవా స్తుతి
స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము ఆత్మదేవా స్తుతి స్తోత్రము ఆత్మదేవా 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 Jesus, 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 Jesus. There is power in the name of Jesus. Clap your hands and praise Him. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. యేసు నామములో శక్తి ఉన్నది. In the name of Jesus. యేసు నామములో let us receive all the blessings from heaven above. ఈ రోజు పరలోకంలో నుండి ప్రతి దీవెన మనం పొందుతాము. Let us be healed in the name of Jesus. యేసు నామములో మనం స్వస్థతను పొందుకుందాము. Let us rejoice in the Lord. మన ప్రభువులో ఆనందించుదాము. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Lord. We praise you, Lord. We worship you, Lord. We adore you, Lord. Please be seated. దయచేసి కూర్చోండి. Dear friends, those of you who got the Bible with you, you can turn to John's Gospel chapter 19 verse 37. ప్రియమైన స్నేహితులారా, ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని ఎంబడి తెచ్చుకొని ఉన్నారో యోహాను సువార్త 19వ అధ్యాయము 37వ వచనము. Hallelujah. హల్లెలూయా. Here we have only one phrase. ఇక్కడ ఒకే ఒక మాట చెప్పబడి ఉన్నది. Everyone will look. అందరూ కూడా కనిపెట్టి చూస్తారు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. You know why this word is given? చూడండి, ఎందుకు ఈ మాట చెప్పబడిందో తెలుసా? Many people don't know in this Lenten season they have the privilege to look unto God. ఎందుకంటే అనేక మందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క తపస్సు కాలంలో వారు దేవుని తట్టు చూడగలరు. They are very busy people. చాలా బిజీగా ఉండిపోతున్నారండి. They don't have even time even if 3 days conventions are conducted. ఇటువంటి 3 రోజులటువంటి కన్వెన్షన్ ఏర్పాటు చేసినా వారికి సమయం లేదండి. They are busy people. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా బిజీగా ఉంటున్నటువంటి వారు. But Bible says we have to learn to look. కానీ బైబిల్ అంటున్నది మనము ఆయన తట్టు చూచుటకు నేర్చుకోవాలి. When we look, ఆయన తట్టు చూచినప్పుడు whatever we need, మనకు ఏదైతే అవసరమై ఉన్నదో He will radiate from the cross. ఆయన శిలువ మీద నుండి వెలుగుగా మనకు ఆయన ఇస్తారు. And so we are going to look. కాబట్టి ఇప్పుడు మనం ఆయనను చూడబోతున్నాము. Maybe another 1 hour we are going to just look. దాదాపు ఇంకొక గంట సేపు అన్నట్టుగా మనం ఆయన తట్టు చూడబోతున్నాము. And when we look, ఆయన తట్టు చూడగా Bible says we can look the blood and water gushing out from His heart. బైబిల్ అంటున్నది ఆయన ప్రక్కలో నుండి నీరు రక్తము స్రవించడం మనం చూస్తుంటాం. In this adoration, ఈ యొక్క ఆరాధన సమయంలో blessed are the eyes. Blessed are the eyes. చూస్తున్నటువంటి కన్నులు ధన్యమైనవి. Those who look at that blood and water gushing out from this adoration. ఈ యొక్క దివ్య సప్రసాద నాదుని నుండి రక్తము నీరు స్రవిస్తున్న దానిని చూచే కన్నులు ధన్యమైనవి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. So John 19:37 says, look. కాబట్టి యోహాను సువార్త 19:37 అంటున్నది చూడుడి. And John 19:34 says, what you see is the blood and water gushing out. 19:34 వచనం అంటున్నది నీ అక్కడ చూసేది ఆయన రక్తము ఆయన నీరు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. There are 2 things happening right now. ఇప్పుడు 2 విషయాలు అన్నట్టుగా జరుగుతున్నాయి. One side the blood is gushing out from the heart of Jesus. యేసు ప్రభుని హృదయంలో నుండి ఒకవైపు ఆయన రక్తము
స్రవిస్తూ ఉన్నది. And then we see the water gushing out from the heart of Jesus. యేసు ప్రభుని హృదయంలో నుండి నీరు స్రవించడం మనం చూస్తున్నాం. When I was small child in my place, నేను నా గ్రామంలో చిన్న బాలునిగా ఉన్నప్పుడు our whole village will gather on this day, first Friday. ఈ మొదటి ఆ శుక్రవారమున మా 4 గ్రామాలు కూడా కూడేవండి. Nobody will be at home. ఎవ్వరు కూడా ఇంట్లో ఉండరు. All of them will lock the door and come to the church. అందరూ కూడా ఇంటికి తలుపులు వేసుకొని అందరూ కూడా గుడికి పరుకొని వస్తారండి. That is why those days there was real good rain and prosperity in our village. కాబట్టి చూడండి, కాబట్టే ఆ రోజుల్లో మా ఊర్లలో మంచి సరి అయినటువంటి వర్షాలు అభివృద్ధి అనేది ఉండేదండి. Somehow the Catholic Church, we have lost that good tradition. కానీ ఏదో ఒక రీతిగా కథోలిక సంఘమైనటువంటి మనము ఆ మంచి అలవాటును కోల్పోతున్నామండి. First Friday is the time we come to the heart of Jesus. ఈ యొక్క మొదటి శుక్రవారం, ఈ శుక్రవారం మనమందరం కూడా యేసుని హృదయంలోనికి వచ్చేటువంటి దినమై ఉన్నది. And when we come to the heart of Jesus, ఈ విధంగా యేసుని హృదయంలోనికి మనం వస్తుండగా we are asked to look at his heart. మనము ఆయన హృదయాన్ని చూడవాలని కోరుతున్నాము. And we are asked to look at the water and blood gushing out. ఆయన యొక్క ప్రక్కల నుండి నీరు రక్తం స్రవించే దాన్ని చూడవలసిందిగా కోరుతున్నాము. To Sister Faustina, Jesus said like this. సిస్టర్ ఫౌస్టినా గారితో యేసు ప్రభు ఈ విధంగా చెప్పి ఉన్నారు. Tell my people, this is the vessel I offer for them. నా ప్రజలతో చెప్పు, ఇది నేను వారికి అప్పగించేటువంటి పాత్ర. From these 2 rays, దీనిలో నుండి 2 కిరణాలు. this is the vessel I offer for my people with my infinite mercy. కాబట్టి సఖ్యం కానటువంటి నా కృప కనికరమందు ఈ యొక్క పాత్రను నా యొక్క బిడ్డలకు నేను అర్పిస్తున్నానని చెప్పమని చెప్పారు ప్రభు. When they come and look at the rays of my mercy, ఎప్పుడైతే నా కృప కరుణ ఈ యొక్క కిరణాలను వారు చూస్తున్నారో, I will pour out my mercy upon them. నేను నా కనికరమును వారిపై పోస్తాను. Jesus also said like this. యేసు ప్రభు ఈ విధంగా చెప్పి ఉన్నారు. If people come and receive it, ఈ విధంగా ప్రజలు వచ్చి నన్ను పొందినట్లయితే I will be so happy. నేను ఎంతో ఆనందిస్తాను. If people don't come to me to receive this rays coming out, అయితే ఈ విధంగా ఇది స్రవిస్తున్నటువంటి సమయంలో ప్రజలు పొందుకోవడానికి రానట్లయితే it will be very painful. I will be burning within myself to give to the people. అయితే నేను ప్రజలకు అర్పించుకోవడానికి నన్ను మండిపోతున్నాను, కానీ అది నాకు ఎంతో వేదనగా ఉంటున్నది. So it is that mercy that is going to overflow today upon you and me. కాబట్టి ఈ రోజు నీపై నాపై ఇట్టి కరుణ ప్రవహించబోతుంది. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. You may be sitting very far from here, ఇక్కడ నుండి మీరు చాలా దూరంగా కూర్చొని ఉండవచ్చు, but the rays are going to fall upon you. కానీ నీపై కూడా కరుణ అనేటువంటి కిరణాలు ప్రవహించబోతున్నాయి. Let us all lift up both the hands of ours. ఇద్దరం మన 2 చేతులు పైకి ఎత్తుదాము. Let's say, Lord, let that rays fall upon us. ప్రభువా, ఆ కరుణ యొక్క కిరణాలు నాపై ప్రవహించును కాక అని ప్రార్థిస్తాం. Today terrible things are happening, Lord. ఈ రోజు భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి ప్రభువా. We want the rays to fall on us. ఈ రోజు కిరణాలు మాపై ప్రవహించాలని మేము ప్రార్థిస్తున్నాం. We want that protective rays. ఈ రోజు కాపాడేటువంటి ఆ కిరణాలు మాపై ప్రవహించవలసిందిగా అడుగుతున్నాం. We want the cleansing rays. మమ్మల్ని శుద్ధి చేసేటువంటి కిరణాలను కురిపించండి ప్రభువా. We want the rays to fall upon us. మాపై మీ యొక్క కిరణాలు ప్రవహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. After this adoration, ఈ యొక్క ఆరాధన తరువాత I should no more be the same person. ఇక నేను ఏమాత్రం పాత వ్యక్తిగా ఉండకూడదు. I should be anointed. నేను అభిషేకాన్ని పొందాలి. I should carry this presence. నేను ఆయన సన్నిధిని మోయాలి. I should carry this light. నేను యొక్క వెలుగును మోయాలి. As I carry this light, ఈ వెలుగుని నేను మోస్తుండగా my whole family should receive the light. నా కుటుంబం అంతా ఈ వెలుగును పొందాలి. We want to receive the rays today, Lord. ఈ రోజు ఈ యొక్క కరుణను మేము పొందాలి ప్రభువా. చేతులు పైకి లేపి చెప్పండి, ఆ కరుణ వర్షాన్ని మా మీద కురిపించము దేవా. Lift up your hands and say, Lord, let your rays of mercy fall upon us. If you believe that it is going to come upon you, clap your hands and say, ఇది నీపై వస్తుందని నమ్మినట్లయితే చప్పట్లు కొట్టి మీరు ప్రకటించండి. give a mighty clap to God. గట్టిగా చప్పట్లు కొట్టండి. You are going to receive the rays today. ఈ రోజు మీరు ఇటువంటి కరుణను పొందబోతున్నారు. And when the rays come upon you, ఈ విధంగా కరుణ యొక్క కృప వచ్చినప్పుడు every dark element will be burned. ప్రతి ఒక్క చీకటి శక్తులు కాలిపోతాయి. You will carry these rays back home. ఈ యొక్క కరుణని, ఈ యొక్క వెలుగుని తిరిగి మీరు ఇంటికి తీసుకెళ్తారు. Your whole family will be filled with the rays of the light of the mercy of God. దేవుని యొక్క కరుణ యొక్క కిరణాలతో మీ కుటుంబం అంతా కూడా
నింపబడుచున్నది. You should rejoice in the way you clap your hands now. మీరు చప్పట్లు కొడుతుండగా దేవుని యందు ఆనందించాలి. Tell yourself the rays are coming upon me right now. ఇప్పుడే చప్పట్లు కొడుతుండగా దేవుని యొక్క కరుణ యొక్క కిరణాలు మీపై పడుచున్నవి. The rays of mercy is flowing into me. కరుణ యొక్క కిరణాలు మీపై పడుచున్నవి. I will no more be the same person. ఇక నేను ఏమాత్రం పాత వ్యక్తిని కాను. I will no more be the same person. నేను ఇక ఏమాత్రం పాత వ్యక్తిగా ఉండను. And this race is going to go into my family today. ఈ రోజు ఈ యొక్క కరుణ యొక్క కిరణాలు నా యొక్క కుటుంబంలోనికి ప్రవహించబోతున్నాయి. The blood of the Calvary like a ray is going to come upon me. కల్వరి యొక్క కిరణాలు ఈ రోజు ఒక కిరణం వలె మీ కుటుంబంలో పడబోతున్నది. I am going to be completely washed by the ray of the blood of Jesus. ఈ రోజు యేసుని రక్తము చేత సంపూర్ణంగా నేను కడగబడబోతున్నాను. కరుణ వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. భూమిలో ఉన్న వారెల్లరూ రక్షణ భాగ్యం పొందాలని. రక్షణ భాగ్యం పొందాలని. చేతుల పైకి లేపి చప్పట్లు కొట్టి చెప్పండి హల్లెలూయా. లిఫ్టింగ్ అప్ హల్లెలూయా 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 హల్లెలూయా. కరుణ వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. Lifting up your hands, clapping your hands. చేతుల పైకి ఎత్తి చప్పట్లు కొట్టండి. Let that rays come upon me and my family today. ఈ రోజు ఈ కిరణాలు నాపై నా కుటుంబంపై దిగి వచ్చును గాక. I believe. నేను నమ్ముతున్నాను. Because I believe. నేను నమ్ముతున్నాను కాబట్టి. Mark 9:23 says everything is possible. మార్కు సువార్త 9:23 అంటున్నది సమస్తం సాధ్యమే. Oh God, I have not come to look at anybody here. I want to look unto you. ప్రభా ఇక్కడ ఎవరిని కూడా నేను చూడను, కానీ నీ తట్టు మాత్రమే నేను చూస్తాను. And I will be receiving the rays today. నేను ఈ రోజు ఇట్టి కరుణను పొందుతున్నాను. I want to receive it today. ఈ రోజు కరుణను నేను పొందాలి. Tell the Lord, Lord, I want to receive it today. ప్రభా ఈ రోజు నేను ఇది పొందాలని ప్రభుని చూసి అడగండి. అందరూ కళ్ళు మూసుకొని చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ కిరణాలు మీ మీదకి వస్తున్న దానిని విశ్వాస కన్నులతో స్వీకరించండి. As you close your eyes, lift up your hands, clap your hands, receive the rays of the mercy of God in faith. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 Hallelujah. 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 My dear brothers and sisters in Jesus Christ, యేసుక్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, if you go to Luke's Gospel chapter 19, లూకా సువార్త 19వ అధ్యాయము. this is a very interesting secret for us. ఇది మనందరికీ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి రహస్యమై ఉన్నది. There's a crowd of people following Jesus. యేసు ప్రభుని గొప్ప జన సమూహం వెంబడిస్తున్నారండి. Sometimes we say crowd mentality. కొంతమంది మనం అంటూ ఉంటాము, మరి ఆ జన సమూహము చొప్పున మన మనస్తత్వం ఉంటుందని. We will be just joining with the crowd. మనము కూడా మరి అందరితో కలిసి ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటామండి. You are something unique. కానీ మీరు ఏదో ప్రత్యేకమైన వారండి. God has got something special for you. మీ కొరకు అన్నట్టుగా దేవుడు ప్రత్యేకమైన దానిని ఉంచి పెట్టి ఉన్నారు. In Isaiah chapter 43:4 he says you are something unique. యెషయా గ్రంథం 43:4లో అంటున్నారు కదా, నీవు ఏదో ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. Hallelujah. హల్లెలూయా. I always tell the people this. నేను ఎప్పుడు కూడా ప్రజలతో ఈ మాట అంటూ ఉంటాను. When I was in Muttangi, నేను ముత్తంగిలో ఉన్నప్పుడు I wanted to imitate Father Jerry. నేను ఫాదర్ జెర్రీ గారిని మరి ఎప్పుడు కూడా అనుసరించేవాడిని.
I wanted to imitate Father Jerry. ఫాదర్ జెరీ గారి లాగా ఉండాలని ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉండేవాడిని. ఆయన ఎట్లా చేస్తాడో అలా చేయాలని ప్రయత్నం చేసేది. I wanted to do just like he does and I was trying to imitate him. I also wanted to imitate Father Kristuraj. ఈ విధంగా ఫాదర్ క్రిస్తురాజ్ గారిని కూడా మరి నేను వెంబడించాలని ఆశించాను. But I could not succeed. కానీ ఏ మాత్రం నేను అందులో మరి విఫలమైపోయానండి. One day I read Isaiah 43:4. ఒక రోజు యెషయా గ్రంథం 43:4 చదివానండి. You are precious to me. నీవు నాకు ప్రశస్తమైన వాడివి. You are something unique. నీవు ఏదో ప్రత్యేకమైన వాడివి. You are not a carbon copy. నీవు ఒక కార్బన్ కాపీవి కాదు. You should be a original copy. నీవు ఒక ఒరిజినల్ కాపీగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Crowd mentality. ఈ విధంగా చూడండి, జనసమూహం అందరితో కలిసినటువంటి ఆలోచన. The youngsters want to follow some actors in the film. ఈ యొక్క యవనస్తులు ఈ రోజుల్లో మరి ఈ ఒక యాక్టర్ లాగా ఉండాలని ఆశిస్తున్నారు. But something special he has kept for you. కానీ నా కొరకు దేవుడు ఏదో ప్రత్యేకమైన దానిని ఉంచి ఉన్నారు. Many people will not receive it. అనేక మంది దీనిని పొందజాలరండి. Because they cannot look at him. ఎందుకంటే ఆయన తట్టు వారు చూడలేరు. They don't want to look at him. ఆయన తట్టు చూడాలని కూడా వారికి ఆశ లేదు. They want to look at the TV. ఎప్పుడు కూడా టీవీని చూస్తారు. They come for a prayer, they look here and there. వారు ప్రార్థనకు వస్తారు కానీ అటు ఇటు చూస్తారు. They are totally disturbed. ఎప్పుడు కూడా అయోమయంలో ఉంటున్నారు. They are not able to receive that light. కాబట్టి ఆ యొక్క వెలుగును వారు పొందలేకపోతున్నారండి. But Zacchaeus was somebody different. కానీ చూడండి, జక్కయ్య మాత్రం ఏదో మరి వేరొక విధంగా ఉంటున్నాడు. Some of us are very happy with ourselves. కొంతమంది మనలో మనమే చాలా సంతోషంగా ఉంటున్నామండి. It's okay, I'm okay. We are satisfied with what we have. మంచిది అంత బాగానే ఉంది అని మనం ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మనం సంతోషంగా ఉంటున్నామండి. Ephesians chapter 3 verse 20 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 అంటున్నది, God is working in you. దేవుడు నీ యందు పని చేస్తున్నాడు. The sisters here, God is trying to work something in you. ఇక్కడ ఉన్నటువంటి కన్యా స్త్రీలారా, దేవుడు మీ ద్వారా ఏదో కార్యం చేయాలని ఆశిస్తున్నారు. Some of the married people here, God is trying to do something through you. ఇక్కడ వివాహం జరిగినటువంటి వారులారా, దేవుడు మీ ద్వారా ఏదో జరిగించాలని ఆశపడుతున్నారు. You cannot imagine such kind of things are going to come out of you. చూడండి, మీ ద్వారా ఊహించలేనటువంటి గొప్ప కార్యములు బయటికి రాబోతున్నాయండి. Some will die miserably sometimes when they die. కొంతమంది మాత్రం మరణించేటప్పుడు అతి భయంకరంగా మరణిస్తారండి. Some will smile and die. కొంతమంది చిరునవ్వుతో మరణిస్తారండి. The difference is, అయితే వ్యత్యాసం ఏంటంటే, the first group understood అయితే మొదటి కోయకు చెందినటువంటి వారు that God has got something special for them. దేవుడు వారి కొరకు ఏదో ప్రత్యేకమైన దాన్ని ఉంచున్నారని తెలుసుకున్న వారండి. The second group, crowd mentality. రెండవ కోవకు చెందినటువంటి వారు అందరితో కలిసినటువంటి వారండి. They are self-sufficient people. వారికి ఉన్నదానితోనే తృప్తి చెందినటువంటి వారండి. They will not learn to sit 3 days here patiently looking at him. అయితే 3 రోజులు ఓర్పుతో సహనంతో ఇక్కడ కూర్చొని ఆయన తట్టు చూడడానికి వారు తెలియదండి. Zacchaeus was somebody different. అయితే జక్కయ్య మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అండి. Zacchaeus was a rich man. జక్కయ్య చాలా గొప్పవాడు. He was a rich tax collector. ఆయన గొప్ప సుంకరి, Famous fellow. Famous man. చాలా అందరికీ తెలిసినటువంటి గనుడు, A leader. ఒక నాయకుడు, Self-sufficient. ఆయనకు చాలినంతగా ఉన్నది. But he said, ఆయన అంటున్నాడు, no, I want to see him. లేదు, నేను ఆయనను చూడాలి. I want to see him. నేను ఆయనను చూడాలి. He has got something special. ఆయన నా కొరకు ఏదో ప్రత్యేకమైన దానిని I ఉంచాడు. heard that Jesus is passing my way. నేను విని ఉన్నాను, ఆయన ఈ మార్గ మధ్యన వెళ్తూ I ఉన్నాడు. should look at him. ఆయన తట్టు నేను చూడాలి. Now listen to me carefully. ఇప్పుడు దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. Jesus is walking through Sikandrabad and Hyderabad. ఈ విధంగా హైదరాబాద్ ప్రాంతంలో యేసు ప్రభు శారీరకంగా నడుస్తున్నారు అనుకోండి. And you have come to look at him. మీరు ఆయన తట్టు చూడడానికి వచ్చారనుకోండి. Not like a crowd of people. మరి అనేక వారి వలె కాకుండా, Not just attending the mass and just going back. ఏదో ఇక్కడ బలి పూజను మరి అటెండ్ చేసుకుని వెళ్ళిపోవడం కాదండి. You are something special. మీరు ఒక ప్రత్యేకమైన వారు. You will look at him. మీరు ఆయన తట్టు చూస్తారు. Something special is waiting for you. నీ కొరకు ఏదో ప్రత్యేకమైనది వేచి ఉన్నది. Can you believe and clap your hands for it? మీరు నమ్మినట్లయితే గట్టిగా చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొట్టండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. I heard a beautiful incident about Zacchaeus. జక్కయ్యను గురించినటువంటి ఒక చాలా మంచి సంఘటనను నేను విని ఉన్నానండి. I heard it from a preacher. నేను ఒక ప్రసంగికుని ద్వారా నేను దీన్ని విని ఉన్నాను. I was preaching about it in Tamilan TV. My niece told me, Mama, ரொம்ப நல்லா இருந்துச்சு மாமா அந்த டாக்.
అయితే మరి నేను తమిళ ఛానల్లో ఈ యొక్క వాక్యం బోధిస్తుండగా నా కోడలు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, మామయ్య గారు మీరు చెప్పినటువంటి బోధ చాలా బాగుందని చెప్పారండి. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. I can't share all that. In a brief, I'll tell you what it అయితే is. అదంతా నేను చెప్పను కానీ క్లుప్తంగా మాత్రం చెప్తాను. Before you were born, మీరు పుట్టిన దానికి మునుపే He knows you have to come to St. Mary's Church like this. మీరు ఈ విధంగా సెయింట్ మేరీస్ చర్చ్కి వస్తారని ఆయనకు తెలుసండి. He knows you are struggling with something. మీరు దేనితోనో పోరాడుతున్నారని ఆయనకు తెలుసండి. He knows you are laughing outside, but you are crying inside. మీరు బయటికి నవ్వుతున్నారు కానీ లోపల ఏడుస్తున్న దాన్ని ఆయనకు తెలుసండి. But there you have something in you. You are thirsty. Oh, when will I become like Jesus? కానీ చూడండి, అక్కడ కూర్చుంటుండగా ఆయనలో ఏదో ఉన్నది, నీలో ఏదో దాహం ఉన్నది ఆయనకు తెలుసండి. Everybody wants to get married, give marriage there to the children, and they die. Crowd mentality. చూడండి, జన సమూహం గురించి ఆలోచించినట్లయితే అందరూ కూడా వివాహం జరిగించుకుంటారు, అందరూ కూడా పిల్లలను కంటారు, వారు చనిపోతారండి. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. You are people. Whenever there is a convention like this, you come here, patiently sit here. కానీ మీరు మాత్రము ఈ విధంగా ఈ యొక్క కూడిక జరిగినప్పుడు, కన్వెన్షన్ జరిగినప్పుడు మీరు ఇక్కడ వచ్చి ఎంతో సహనముతో మీరు కూర్చుంటారండి. God is counting these conventions. ఈ యొక్క కన్వెన్షన్ అన్నిటిని కూడా చూడండి, దేవుడు లెక్క పెట్టుకుంటున్నారండి. And God is going to send the ray upon you. కాబట్టి ఆ కిరణాలు అనేటువంటి దానిని మీపై తప్పకుండా దేవుడు పంపిస్తాడు. You are not like a crowd. మీరు ఆ జన సమూహంతో కాదండి, You are waiting. మీరు వేచి ఉన్నారు, You are looking. మీరు ఆయన తట్టు చూస్తున్నారు. When will that day come in my life? నా జీవితంలో ఆ దినం ఎప్పుడు వస్తుంది? When will our family receive that light? నా యొక్క కుటుంబం ఆ వెలుగు ఎప్పుడు పొందుతుంది? You are something unique. మీరు ఏదో ప్రత్యేకమైన వారు. And God is taking a camera కాబట్టి and taking a photo of all of you. కాబట్టి మీ అందరికి కూడా మీ ఫోటోలను దేవుడు చిత్రీకరిస్తున్నాడండి. And Jesus takes it to the Heavenly Father. ఆ విధంగా యేసు ప్రభు మీ అందరిని కూడా పరలోక తండ్రి యొద్దకు తీసుకెళ్తారు. Jesus says to his Heavenly Father, ఆ తండ్రి యొక్క దేవునితో యేసు ప్రభు అంటారు, Father, తండ్రి, I spent 40 days in the wilderness. నేను ఎడారిలో 40 రోజులు అన్నట్టుగా గడిపి ఉన్నాను. In Secunderabad 3 days convention is going on. ఈ యొక్క సికింద్రాబాద్ లో 3 రోజుల కన్వెన్షన్ జరుగుతూ ఉన్నది. Half of the chairs are empty. ఇందులో సగం చైర్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. But these are the people. కానీ ఈ ప్రజలు, They have come out of their house. వారి యొక్క ఇంటిలో నుండి బయటికి వచ్చారు. And they have come to this wilderness. వారు ఈ యొక్క ఎడారిలోనికి వచ్చి ఉన్నారు. Father, తండ్రి, how I waited in the wilderness. ఏ విధంగా నేనైతే ఎడారిలో వేచి ఉన్నానో, How I wanted to receive that power. ఆ శక్తిని ఏ విధంగా పొందాలని ఆశించి ఉన్నానో, And after that 40 days, ఆ 40 రోజుల తరువాత mighty power went out of me. బలమైన శక్తి నా నుండి వెడలిపోయినది. Dead people came alive. మరణించిన వారు కూడా లేచి ఉన్నారు. Adulterous people got transformed. వ్యభిచారులు మారిపోయి ఉన్నారు. These people are like those people who are waiting, Daddy. తండ్రి, ఈ ప్రజలు ఆ విధంగా వేచిన వారి వలె ఉన్నారయ్యా. These are the people who gave me time. వీరు నాకు సమయాన్ని కేటాయించినటువంటి ప్రజలయ్యా. You know what God is telling me right now, what I am inspired to tell? చూడండి, దేవుడి ఈ సమయం నాకు ఏం ప్రేరేపిస్తున్నాడో తెలుసా? Me, if you give time for God, God will increase your lifetime. దేవునికి గనుక నీ సమయాన్ని కేటాయించినట్లయితే నీ జీవిత కాలమునే దేవుడు పొడిగించబడుతున్నాడు. He will give you long life. దీర్ఘ కాలమును ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. Because he knows if he gives you time, ఎందుకంటే ఆయనకు తెలుసు, ఒకవేళ ఆయన గనుక నీకు సమయాన్ని ఇస్తే you will give your time for him. ఆయన తన సమయాన్ని, నీ సమయాన్ని ఆయనకి ఇస్తారు. You are not a crowd mentality people. జన సమూహంతో ఆలోచించే విధంగా మీరు ఆలోచించరు. Mass will be over. మాస్ అయిపోతుంది. Way of the cross will be over. ఈ సిలువ మార్గం అయిపోతుంది. But you will never leave till you receive the race. కానీ నీవు కిరణాలు పొందే వరకు నీవు ఆయనని విడిచిపెట్టవని ఆయనకు తెలుసు. Till you are blessed, నీవు దీవించబడే వరకు you will give time for God. నీవు దేవునికి సమయాన్ని కేటాయిస్తుంటావు. That is why he is right now taking a camera and taking a photo of you and telling his heavenly Father, Father, look at the children. I spent 40 days. I called only 3 days. These are the children
who came to receive that race. Whatever you gave me, give it to these children. కాబట్టి చూడండి, మీ యొక్క చిత్రాన్ని కెమెరాలో అన్నట్టుగా మీ ఫోటోలన్నింటినీ తీసుకొని పరలోక తండ్రి ఎదుట పెట్టి, తండ్రి 40 రోజులు నేను ఏ విధంగా అయితే వేచి ఉన్నానో, ఈ నా బిడ్డలు 3 రోజులు వేచి ఉంటుండగా దేవుని ఎదుట ఆయన మొరపెడుతుండగా దేవుని యొక్క కృప మీ అందరిపై కూడా దిగి వస్తుంది. That preacher spoke about Zacchaeus like this. కాబట్టి ఆ యొక్క ప్రసంగికుడు జక్కేని గురించి ఈ విధంగా బోధించాడండి. God already planted a fig tree for the sake of Zacchaeus before he was born. అయితే ఆయన పుట్టక మునిపే ఆ యొక్క చెట్టును దేవుడు ఆ యొక్క జక్కయ్య కొరకు అన్నట్టుగా నాటి పెట్టి ఉన్నాడు. One day Jesus will pass through that Jericho. ఒకానొక రోజు యేసు ప్రభు ఆ యొక్క యెరికో పట్టణం గుండా వెళ్తూ ఉంటారు. And this Zacchaeus will be a short fellow. అయితే ఈ యొక్క జక్కయ్య పొట్టివానిగా ఉంటాడు. But then అయినప్పటికీ he wants to look at the Lord. ఆయన దేవుని తట్టు చూడాలని ఆశిస్తాడు. He's not a person who is filled with a crowd mentality. అయితే మరి జన సమూహంతో ఉన్నటువంటి ఆలోచన విధానం కాదు ఆయనది. He will climb that tree. ఆయన ఆ చెట్టు ఎక్కుతాడు. So కాబట్టి God seemed to have told the angels, కాబట్టి అక్కడ దేవుని దూతలతో అంటున్నాడు, come here, ఇక్కడ రండి, look at that short stature man Zacchaeus, he is going to be born. ఆ పొట్టివానిగా ఉన్నటువంటి ఆ యొక్క పొట్టివాడు పుట్టబోతున్నాడు చూడండి. Take this seed, కాబట్టి ఈ యొక్క విత్తనాన్ని తీసుకోండి, plant it in Jericho, ఆ యొక్క యెరికోలో మీరు నాటండి, and put the manure, దానికి కావాల్సినటువంటి ఎరువు వేయండి, pour water, దానికి నీరు వేయండి. no animal should come and crush that plant. మరి అక్కడ ఉంటుండగా ఏ జంతువులు వచ్చి దానిని అనగొట్టవద్దు. It should grow, అది ఎదగాలి. and by that time Zacchaeus will grow, అప్పటికి ఈ జక్కయ్య కూడా ఎదగాలి. and my Zacchaeus will climb on that tree. అప్పుడు నా జక్కయ్య యొక్క చెట్టును ఎక్కుతాడు. So please be careful that this tree is meant for Zacchaeus. Take care of this plant. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క చెట్టు జక్కయ్యకి చెందినటువంటి చెట్టు కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. You are born in Andhra, you are born in Telangana. మీరు ఆంధ్రాలో పుట్టి ఉండవచ్చు, తెలంగాణలో పుట్టి ఉండవచ్చు. నన్ను దేవుడు తమిళనాడులో ఒక విత్తనం లాగా నాటాడు. బట్ ద లార్డ్ హస్ సోడ్ మీ ఇన్ తమిళనాడు యాజ్ అ సీడ్. కొన్ని సంవత్సరాల ముత్తంగిలో ఉండాలని నిర్ణయించాడు. అండ్ హి హస్ అపాయింటెడ్ దట్ ఐ షుడ్ బి ఇన్ ముత్తంగి ఫర్ అ ఫ్యూ ఇయర్స్. కొన్ని సంవత్సరాలు ఇలాగే మీతో పాటు ఉండి తర్వాత ఎక్కడికి పంపిస్తాడో తెలియదు. అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ద లార్డ్ వాంట్స్ మీ టు బి విత్ యు లైక్ దిస్, అండ్ ఆఫ్టర్ దిస్ ఐ డు నాట్ నో వేర్ ద లార్డ్ విల్ టేక్ మీ. God has planned this day for you. ఈ రోజు దేవుడు మీ కొరకు ఈ యొక్క దినాన్ని ప్రణాళికగా ఉంచి ఉన్నారండి. You are something special. మీరు ఏదో ప్రత్యేకమైన వ్యక్తి. For your sake, మీ కొరకు అన్నట్టుగా God will love to plant a tree for you. దేవుడు మీ కొరకు చెట్టును నాటాలని ఆశిస్తారు. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. You know what happened? మీకేం జరిగిందో తెలుసు. Thousands of people are flocking. వేలాది ప్రజలు జనసమూహం ఆ విధంగా వస్తూ ఉన్నది. But the moment Jesus came there, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు అక్కడికి వచ్చి ఉన్నారు, he looked up. ఆయన పైతట్టు చూశారు. Now listen to this. ఇప్పుడు దీన్ని చూడండి. Everybody looked down upon him. అందరు కూడా ఆయనని కిందుగా చూశారండి. Everybody told this fellow will never change. అందరు కూడా చెప్పినటువంటి మాట, వీడు ఎప్పుడు కూడా మారడు. Maybe some people have told about you like that. నీ గురించి ఆ విధంగా కొంతమంది చెప్పి ఉండవచ్చు. Maybe some of you lost your image because of the blunder you made in the past. Maybe could be. అయితే మరి కావచ్చు, మీరు గత జీవితంలో చేసినటువంటి తప్పిదాల కారణంగా మీ గుర్తింపునే కోల్పోయి ఉండవచ్చు. You might have been looking down upon you. అందరు కూడా మీకు కిందిగా ఆ విధంగా చూస్తుండవచ్చు. You may be looking down upon you. నీ వైపు నిన్ను నీవే కిందిగా చూసుకుంటుండవచ్చు. But God looks up to you. కానీ దేవుడు నీ తట్టు పైగా చూస్తున్నాడు. You are something special. నీవు ఏదో ప్రత్యేకమైన వ్యక్తివి. Something special is waiting for you. నీ కొరకు ఏదో ప్రత్యేకమైనది వేచి ఉన్నది. God has already planted the tree. దేవుడు ఇప్పటికే ఆ యొక్క చెట్టును నాటి ఉన్నాడు. God is passing through you. దేవుడు నీ మధ్యలో అన్నట్టుగా ఈ విధంగా నడుస్తున్నారు. It's a matter for you to climb up now. అది ఇప్పుడు కేవలం ఉన్నటువంటి పని ఏమిటంటే నీవు చెట్టు ఎక్కాల్సింది అంతే. You might have fallen down. మీరు పడిపోయి ఉండవచ్చు. People may be looking down upon you. నిన్ను చూసి ప్రజలందరూ కూడా కిందిగా చూస్తుండవచ్చు. You think everything is over. మీరు అనుకోవచ్చు అంతయు సమాప్తం అయిపోయినదని. God is asking you to climb up.
కానీ దేవుడు ఇప్పుడు నిన్ను అంటున్నాడు, నువ్వు లేచి ఎక్కు. He doesn't look down upon you. నిన్ను చూసి ఆయన కిందిగా చూడడండి. That's why I'm telling you. కాబట్టి నేను చెప్తున్నాను, Don't look at the way you look at yourself. ఏ విధంగా నిన్ను నువ్వు చూసుకుంటున్నావో ఆ విధంగా చూసుకోవడం ఆపే. 1 Samuel chapter 16 verse 7 says, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం అంటూ ఉన్నది, God does not look at the way man looks at us. ఏ విధంగా అయితే నరుడు చూస్తాడో ఆ విధంగా దేవుడు చూడడు. In fact, I went for the camp to join the Jesuits. అయితే నిజంగా చెప్పాలంటే మరి జెసూట్స్ అనేటువంటి ఆ యొక్క వారికి చెందిన కోవకి నేను వెళ్ళి ఉన్నాను చెందాలని. నేను పొట్టిగా ఉన్నానని నన్ను వాళ్ళు సెలెక్ట్ చేయలేదు. బికాజ్ ఐఎమ్ ఎ షార్ట్ పర్సన్, దే హావ్ నాట్ సెలెక్టెడ్ మీ. కానీ ఎస్విడి సంస్థలో జాయిన్ అయ్యి దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు ఎప్పుడో నన్ను నిర్ణయించుకున్నాడు. But the Lord has long time back selected me to be an SVD priest and he has chosen me to preach the word. Maybe some of you are not selected in some company. మీరు కావచ్చు కొంతమంది కొన్ని కంపెనీలో సెలెక్ట్ కాకపోయి ఉండవచ్చు. Maybe in your community nobody wants you. మీ యొక్క కమ్యూనిటీలో కూడా మీరు అందరిని కూడా తృణీకరిస్తుండవచ్చు మిమ్మల్ని. They are playing cards with you like that you feel. Oh, they are playing with me in my life. ఓ నా జీవితంతో వారు ఆడుకుంటున్నారేంటి అని అనుకోవచ్చు. Don't worry, God will turn everything to good for you. మీరు ఏ మాత్రం చింతించవద్దు, ఎందుకంటే దేవుడు సమస్తంని మంచికే మారుస్తారు. God is allowing it to be pruned like that. ఈ విధంగా కత్తిరించబడుటకు దేవుడు అనుమతిస్తున్నారు. In the past your life might have been like Zacchaeus. నీ యొక్క గత జీవితము జక్కయ్య జీవితం వలె ఉండవచ్చు. You may be cheating your husband. మీరు మీ యొక్క భర్తను మోసగిస్తుండవచ్చు. You may be cheating your parents. మీ యొక్క తల్లిదండ్రులను మీరు మోసగిస్తుండవచ్చు. In your religious life you are cheating the religious life. మరి మీ యొక్క మఠ జీవితంలో మరి మీ యొక్క ఆ జీవితాన్ని మీరు మోసగిస్తుండవచ్చు. And you may be feeling you are a gone case. మరి మీరు అనుకోవచ్చు మీరు పనికిరాని వాని అని అనుకోవచ్చు. God looks up to you. కానీ దేవుడు నీ తట్టు చూస్తున్నాడు. Yes, God has special plan for you. అవును, నీ కొరకు ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. You know how much he loves you? ఎంతగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో తెలుసా? For your sake he gave everything for you. ఆయన నీ కొరకు సమస్తం ధారపోసి ఉన్నాడు. He gave even the last drop of his blood for you. ఆయన యొక్క చివరి రక్తపు బొట్టును కూడా ఆయన నీ కోసం ఇచ్చి ఉన్నాడు. He loves you so much. ఆయన నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. You may not believe my message, doesn't matter. He loves you so much. మీరు నా యొక్క వర్తమానాన్ని నమ్మకపోయినా సరే అండి, కానీ ఆయన మాత్రం మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నాడండి. He looked up to Zacchaeus. ఆ యొక్క జక్కయ్య వైపు చూస్తున్నాడు. And he called him Zacchaeus. ఆయన అంటున్నాడు జక్కయ్య. Maybe some of you sitting here, మీరు కూర్చుంటున్న వారు కొంతమంది you have no name at all. అసలు మీకు అసలు పేరు అన్నదే లేదు. Everybody looks at you very cheaply like that. మీరందరినీ మీ తట్టు చూసి అందరినీ కూడా చీప్ గా చూస్తుండవచ్చండి. But God knows your name. కానీ దేవుడు నీ యొక్క పేరుని ఎరిగి ఉన్నాడు. It's only matter of time now. అది కేవలం ఒక సమయానికి కలిసినటువంటి విషయము. In a short time now, ఇప్పటి నుండి కొద్ది సమయంలోగా if you look at him, నీవు ఆయన తట్టు చూస్తే that rays will come upon you. ఆ కిరణాలు నీపై ప్రవహిస్తాయి. Everybody who is looking down upon you, అందరు కూడా నీ వైపు చూసి కిందగా చూస్తున్నారేమో. that days are going to pass away. ఆ యొక్క దినాలు గతించిపోతున్నాయి. How is it possible? ఏ విధంగా అది సాధ్యమండి? How in the Catholic Church this is possible? కథోలిక సంఘంలో ఏ విధంగా సాధ్యమో? How is it Catholic Church special about this? ఏ విధంగా కథోలిక సంఘంలో ఇది ప్రత్యేకమైనదిగా ఉంటూ ఉన్నది? Two ways. రెండు మార్గములు. One, మొట్టమొదటిగా through the Holy Mass. దివ్య బలి పూజ ద్వారా He remembers you. ఆయన నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. Everybody must be forgetting about you. అందరూ కూడా నీ విషయం మర్చిపోయి ఉండవచ్చు. Everybody may be saying you are a gone case, nothing will happen about you. అందరూ కూడా నిన్ను చూసి నీ పనికిరాని వ్యక్తివి, నీ కథ అయిపోయింది అనుకుంటవచ్చు. Every day in the Catholic Church, కథోలిక సంఘంలో ప్రతిరోజు he tells you, ఆయన నిన్ను అంటున్నాడు, I remember you. నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. You remember me. నీవు నన్ను జ్ఞాపకం ఉంచుకో. Do this in remembrance of me. ఇది నా జ్ఞాపకార్థము జరిగించు. Whenever somebody fools you, నేను ఎవరైనా వెర్రిగా చేసినట్లయితే, whenever somebody puts you down, నేను ఎవరైనా కింద పడవేసినట్లయితే, do this in remembrance of me. ఇది నా జ్ఞాపకార్థము జరిగించు. I heard in the place called Kalyan, కళ్యాణ్ అనేటువంటి స్థలంలో నేను when the విన్నాను. priest was offering the holy mass, ఎప్పుడైతే ఆ యొక్క గురువు దివ్య బలి పూజ జరిపిస్తున్నారో, suddenly from that vessel the blood sprinkled out. అకస్మాత్తుగా ఆ యొక్క పాత్ర నుండి రక్తమంతా కూడా చింది ఉన్నది. It fell on the altar. అది ఆ యొక్క బలిపీఠం పైన పడి ఉన్నది. It fell on the altar boy's cloth. అక్కడ ఆ యొక్క ఆల్టర్ బాయ్ లో ఉన్నటువంటి వత్తస బాలుని పైన పడి It fell on ఉన్నది. the step.
అక్కడ ఉన్నటువంటి మెట్ల పైన పడి ఉన్నది. It fell on the book of the Eucharistic prayer. ఆ యొక్క యూకరిస్టిక్ ప్రార్థన పుస్తకంపై పడి ఉన్నది. Every holy mass, ప్రతి దివ్య బలి పూజలో he sprinkles his blood upon us. ఆయన రక్తాన్ని మనపై చిలకరిస్తున్నాడు. He washes you. ఆయన నిన్ను కడుగుతున్నాడు. He doesn't forget you. ఆయన నిన్ను మర్చిపోడు. Unfortunately, కానీ దురదృష్టవశాత్తు Catholic Church people have forgotten this message. మరి కథోలిక సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఈ విషయాన్ని మర్చిపోయి ఉన్నారు. Every holy mass, ప్రతి దివ్య బలి పూజలో he remembers you. ఆయనని జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. He counts you worthy to be blessed. ఆయన నీవు దీవించబడాలని ఆశిస్తున్నాడు. From the altar, ఈ దివ్య బలి పీఠము నుండి when you look at that holy host, ఎప్పుడైతే ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని చూస్తున్నావో, he says, this is for you. ఆయన అంటున్నాడు ఇది నీ కొరకే. When the chalice is lifted up, ఎప్పుడైతే ఆ పాత్ర ఎత్తబడి ఉన్నదో, he tells you, don't join us a crowd. Don't join us a crowd in the holy mass. It's for you. ఆయన అంటున్నాడు నీవు అందరి వలె జన సమూహంలాగా ఆలోచించకుండా ఇది కేవలం నీ కొరకే. చిన్న గ్రామములలో నేను ఉన్నప్పుడు, When I was in the village like a little boy, దివ్య పూజా బలి జరుగుతున్నప్పుడు, when there was a holy mass celebrated, అక్కడ ఉన్న ముసలి వాళ్ళు, and the old people there, they cry. వారు ఏడుస్తారండి. What they say in Telugu? ఆ యొక్క తెలుగులో ఏమంటారు తెలుసా? నా దేవా, నా దేవా, నా సర్వేశ్వర, నా ఏలిన వారా, నా సర్వేశ్వర. Oh my God who reigns in my life. Like that they cry. When I was a small child in Tamil Nadu, నేను తమిళనాడులో ఉంటుండగా చిన్న బాలునిగా ఉంటుండగా people used to lift up their hands and cry when the holy mass is going on. ఎప్పుడైతే దివ్య బలి పూజ జరుగుతున్నదో ప్రజలు చేతులు పైకెత్తి ఏడ్చేవారండి. And I did not know why they are crying. వారు ఎందుకు ఏడుస్తున్నారనే సంగతి నాకు తెలియదు I అప్పట్లో. used to look at them. వారిని చూసేవాడిని. Tears used to flow. ఈ విధంగా కంటి వెంబడి కన్నీరు Every holy mass I used to notice this. ప్రతి దివ్య బలి పూజలో నేను దాన్ని చూసేవాడిని. They used to say in Tamil, "En ఆండవరే, en దేవనే." They used to cry like that. ఈ విధంగా ఏడ్చేవారు. నా దేవా, నా దేవా అంటూ మొరపెట్టేవారు. Not like a crowd mentality we should attend the holy mass. చూడండి దివ్య బలి పూజ అందరి వలె కాదండి, మనం పాల్గొనాలి. When you feel that he has been broken, wounded and shed his blood, you would say, it's for me, this sinner, Jesus, my Lord and my God. Naturally, tears will flow. చూడండి ఎప్పుడైతే ఆయన రక్తాన్ని నీ కొరకే చిందించినాడు, తన శరీరాన్ని నీ కొరకు అప్పగించినాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావో, నీకు తెలియకుండానే నీ కంటి వెంబడి కన్నీరు కారుతూ నా దేవా, నా ప్రభు అని నువ్వు అంటావు. You are something special. నీవు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. Every holy mass he tells you this. ప్రతి దివ్య బలి పూజ ఈ మాట నీతో అంటూ ఉన్నది. He says, this is for you. ఆయన అంటున్నాడు ఇది నీ కొరకే. Sister, this is for you. సోదరి నీ కొరకే. Cyril, this is for you. సిరిల్ ఇది నీ కొరకే. It's for you. ఇది నీ కొరకే. When you say, Lord, it's for me, నీవు అంటావు ఆ ప్రభువా నా కొరకే, then the rays falls on you. అప్పుడు చూడండి కిరణాలు నీపై పడతాయి. Otherwise we'll be attending the holy mass. లేదంటే మీరు దివ్య బలి పూజ పాల్గొంటారు. Exactly as we came, we will go back. ఏ విధంగా అయితే వచ్చినామో ఆ విధంగా తిరిగి వెళ్తామండి. అలవాటు చొప్పున పూజలో పాల్గొంటున్నటువంటి రోజులు అయిపోవాలి. Habitually coming to the holy mass, those days should come to an end. We should lift up our hands and say, this is for me. మనం చేతులను పైకెత్తి ఇది నా కొరకే అని చెప్పే దినాలు రావాలండి. Some are looking at the watch during the holy mass. కొంతమంది దివ్య బలి పూజ సమయంలో గడియారాన్ని చూస్తున్నారండి. The Lord says it's for you. ప్రభు అంటున్నారు ఇది నీ కొరకే. Hello, I have left heaven to come for you. హలో, పరలోకాన్ని విడిచిపెట్టి నీతో ఉండుటకే నేను వచ్చి ఉన్నాను. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I still care for you. నేను నీ కొరకు ఇంకా లక్ష్యం You are something special. నీవు చాలా ప్రత్యేకమైన I am వ్యక్తివి. going to wash you completely. నేను నిన్ను సంపూర్ణంగా నా రక్తంలో కడుగుతాను. I am going to send the rays upon you. నీపై నా కిరణాలు పంపిస్తాను. And when you go back home, నీవు తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు you will send the rays to the whole family. నీవు నీ కుటుంబంపై ఆ కిరణాలు తీసుకొని వస్తా. Unfortunately, దురదృష్టవశాత్తు we don't go like that after the holy mass. మనం దివ్య బలి పూజ తర్వాత ఈ విధంగా తిరిగి వెళ్ళమండి. తెలుగులో ఒక ఫాదర్కి తెలుగు రాక పూజ చేశాడనమాట. There was a priest who did not know Telugu but was trying to celebrate the mass. పూజ అయిపోయేసరికి By the time the mass finished, పూజలో లాస్ట్గా ఏం చెప్పాలో ఆ పేజ్ ఫ్యాన్ వలన అది వెళ్ళిపోయింది. and the last thing what the priest has to say, because of fan the page got turned over. ఆ ఫాదర్కి ఏం చెప్పాలని తోచక
పూజ సమాప్తమైనది, సమాధికి వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. And the priest did not understand what to say, but unfortunately he said, the mass is ended, go to the graveyard. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Maybe some of you may be looking at me and how can that be? మీరు కొంతమంది అంటుండవచ్చు నా తట్టు చూసి అది ఎలాగున జరుగుతుంది అనేసి. Let us go back to home after the holy mass. Look at our face on the mirror. కాబట్టి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మరి అద్దంలో మన ముఖాన్ని చూసుకుందామండి. Are we joyful? మనం సంతోషంగా Are we ఉన్నామా? rejoicing? మనం ఆనందిస్తున్నామా? Can you manage to go the whole day rejoicing in the because the rays have come upon me? ఓ దినమంతా కూడా దేవుని కిరణాలు నాపై ప్రవహించున్నాయి కాబట్టి మనం ఆనందిస్తున్నామా? Or like a crowd we attend the holy mass? లేదా జన సమూహం వలె మనం ఆరాధిస్తున్నామా? The second part of the Catholic Church that is special. అయితే ఈ యొక్క కథోలిక సంఘానికి చెందినటువంటి రెండవ ప్రత్యేకమైనటువంటి అంశము The confession. పాప సంకీర్తనము. Such a wonderful rays that falls upon us. ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి కిరణాలు మనపై పడుతున్నాయండి దీని ద్వారా. I do not know how many of you know what is happening in the confession. అయితే పాప సంకీర్తనంలో ఏమి జరుగుతుందో మీ ఎంతమందికి తెలుసో నాకు తెలియదండి. Hebrew chapter 4:16 says, హీబ్రీయులకు రాసిన పత్రిక 4:16 అంటుంది, you will no more be on the ground. మీరు ఇక ఏ మాత్రం నేలపైన ఉండరు. You will be lifted up to the throne of mercy. మీరు ఆ యొక్క కృపా సింహాసనం ఎదుట లేవనెత్తబడతారు. You can straight go to the throne of mercy. మీరు తిన్నగా ఆ విధంగా పరలోకానికి వెళ్ళగలరు. And you can receive the rays upon you. మీపై ఆ కిరణాలను మీరు పొందవచ్చు. After that, దాని తరువాత when you are attending that confession, ఆ పాప సంకీర్తనం చేసిన తరువాత Jesus said to Saint Faustina, పునీత ఫౌస్టినా గారితో యేసు ప్రభు చెప్పినటువంటి tell మాట, my people, నా ప్రజలతో చెప్పు, I am sitting there నేను అక్కడ కూర్చుంటున్నాను, not as a just judge. మీరు నీతిమంతుడు అయినటువంటి న్యాయాధిపతి వలె కాదు, I am waiting with mercy. నేను కనికరముతో వేచి ఉన్నాను. But my people don't make good confession. కానీ నా ప్రజలు మంచి పాప సంకీర్తనం చేయుటలేదు. కొన్నిసార్లు మీరు నమ్ముతారో లేదో అలవాటు చొప్పున మనం కన్ఫెషన్కి వెళుతున్నాం. Whether you believe it or not, sometimes out of habit we go for confession. Praise the Lord. Praise the Lord. సెయింట్ ఫౌస్టినాతో ప్రభు చెప్పిన మాట ఇది. This is what the Lord has spoken to Saint Faustina. ఎందుకమ్మా నా ప్రజలు ఉత్తరించే స్థలమునకు రావాలి? Why should my children come to the purgatory, my child? Why should they go to hell? ఎందుకు వారు నరకానికి వెళ్ళాలి? I don't know why they have to go to purgatory. వారు ఆ యొక్క ఉత్తరించే స్థలంలోనికి ఎందుకు వెళ్ళాలో నాకు తెలియదు. After attending the all mass, ఈ యొక్క దివ్య బలి పూజలు అన్ని కూడా మరి వెళ్ళిన తర్వాత, after going for the confession, పాప సంకీర్తనం వెళ్ళిన తర్వాత, why my people have to go to purgatory? ఎందుకు నా యొక్క ప్రజలు ఆ యొక్క నరకానికి ఉత్తరించే స్థలానికి The వెళ్ళాలి? Lord says, ప్రభు అంటున్నారు, I am waiting with the infinite mercy. నేను పట్టజాలని కరుణతో వేచి ఉన్న నా బిడ్డల కొరకు. Here itself on this earth, ఇక్కడే ఈ భూమిపై the mercy rays will fall on them. ఆ యొక్క కృపా కనికరము వారిపై పడుతుంది. They can straight go to heaven. వారు తిన్నగా పరలోకానికి వెళ్ళగలరు. Who wants my people to go to purgatory? వారి ఉత్తరించే స్థలానికి వెళ్ళాలని ఎవరు ఆశపడుతున్నారు? Who wants my children to go to hell? ఆ యొక్క నరకానికి వెళ్ళాలని ఎవరు ఆశపడుతున్నారు? After all this, my children, why they have to go to purgatory? ఈ యొక్క ఇవన్నీ చేసిన తర్వాత నా బిడ్డలు ఎందుకు ఉత్తరించే స్థలానికి వెళ్ళాలి? Here itself we can go through purgatory. ఇక్కడే మీరు ఉత్తరించే స్థలంలోనికి వెళ్ళవచ్చు. We can already get paid for everything on this earth. మనం ఇక్కడ భూలోకంపై ఉన్నప్పుడే వెలగంతా కూడా చెల్లించబడి ఉన్నది. All that we have to do is మనం చేయవలసిందల్లా ఏమిటంటే look unto him ఆయన తట్టు చూడాలి and receive the mercy. ఆ కరుణను పొందాలి. That rays are waiting for us. ఆ యొక్క కరుణ మన కొరకు వేచి ఉన్నది. Not only today, ఈ రోజే కాదు, tomorrow and day after tomorrow, రేపు ఎల్లుండి కూడా the rays will come upon you. ఆ కరుణ కిరణాలు నీపై వస్తాయి. You will no more be that old Zacchaeus. ఇక నీవు ఏ మాత్రం పాత జక్కయ్య వలె ఉండవు. I don't want to tell you, you know what happened. నేను మీతో చెప్పనవసరం లేదు, మీకు ఏం జరిగిందో మీకు తెలుసు. When the rays came upon Zacchaeus, ఎప్పుడైతే జక్కయ్యపై ఆ కిరణాలు మెరిపించబడ్డాయో, Zacchaeus hurried down. ఆ యొక్క జక్కయ్య దిగి వచ్చి ఉన్నాడు. And he declared, this joy, for this sake, half of my property I can just throw it to the people. నేను ఈ గొప్ప ఆనందాన్ని, ఈ గొప్ప సంతోషాన్ని నేను పొందినాను కాబట్టి నాకున్నటువంటి సంపదలో, నాకున్నటువంటి ధనములో సగ భాగం నేను వారికి ఇచ్చేస్తానని చెప్పాడు.
Do we get that joy when we go after the mass? మనము దివ్య బలి పూజ మరి అయిపోయిన తర్వాత ఇటువంటి సంతోషంతో తిరిగి వెళ్తున్నామా? Do we go after the confession like this? పాప సంకీర్తనం అయిపోయిన తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో మనం తిరిగి వెళ్తున్నామా? Hey, I can throw away that drinking habit. Just throw it away because I saw Jesus. నేను ఆ యొక్క త్రాగుడు అలవాటును నేను పడవేస్తాను ఎందుకంటే నేను యేసు ప్రభువుని చూశాను అని చెప్పగలమా? How can I sit in front of TV hours together because I already received the joy? నేను ఇక గంటల తరబడి టీవీలో నేను చూడను ఎందుకంటే నేను ఇప్పటికే ఆ ఆనందాన్ని పొంది ఉన్నాను. That joy, ఆ ఆనందము is missing. ఆ యొక్క ఆనందం ఈ రోజు That is why people have to go to internet and watch all pornographic movies. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ యొక్క ఇంటర్నెట్ కి వెళ్ళి నీలి చిత్రాలను చూస్తున్నారు. That is why people have to be unfaithful to the husband and wife to each other because they have not received that joy. ఈ యొక్క ఆనందాన్ని వారు పొందలేదు కాబట్టి భార్య భర్తలు అనేటువంటి వారు ఒకరికొకరు అపనమ్మకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. That is why in the religious life people can live religious life and get married. కాబట్టి మఠవాసులు ఉంటుండగా కూడా ఆ యొక్క మఠవాసాన్ని వదిలిపెట్టి వివాహం జరిగించుకుంటున్నారు. So much of joyful rays are waiting for us. కానీ మనకు మాత్రం ఆనంద కిరణాలు వేచి ఉన్నాయండి. But very few people will sit till the last minute to receive the rays. కానీ కొంతమంది మాత్రమే మరి చివరి వరకు ఆ కిరణాలు మనపై పడే వరకు వేచి ఉంటారండి. If you are going to look at your watch, ఈ విధంగా మీరు గడియారాన్ని చూసినట్లయితే if you can afford to sit here, still you get up and go. మరి ఇక్కడ కూర్చోకుండా తిరిగి మీరు లేచి వెళ్ళిపోయినట్లయితే You are like a crowd mentality. మరి జనసమూహంతో ఉన్నటువంటి ఆ మనస్తత్వం కలిగినటువంటి వారండి. God wants to send the rays upon you. దేవుడు నీపై కరుణను పంపించాలని ఆశిస్తున్నాడు. Luke chapter 19 verse 44. లూకా సువార్త 19:44 Jesus said like this. యేసు ప్రభు ఈ విధంగా అంటున్నారు, People have not understood my visitation. నా యొక్క దర్శనాన్ని ప్రజలు అర్థం చేసుకోలేదు. వారిని రక్షించుటకు వచ్చిన దినములను ప్రజలు గుర్తు పెట్టలేదు. They have not remembered the day that I am visiting them. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. If it is possible for you, మీకు అది సాధ్యమైనట్లయితే I'll meet you day after tomorrow. ఎల్లుండి దినము నేను మీతో కలుసుకుంటాను. You just go to Telugu Catholic Hub. ఈ యొక్క తెలుగు క్యాథలిక్ హబ్ లోనికి మీరు వెళ్ళండి and type number 14. నంబర్ 14 అనేటువంటి దాన్ని మీరు టైప్ చేయండి. You will get this year 14 things will happen. అయితే ఈ యొక్క సంవత్సరము మరి 14 విషయాలు జరిగేటువంటి దానిని మీరు చూస్తారు. One of that is Tamil Nadu will be totally disturbed. అయితే మరి అందులో ఒక విషయం ఏమిటంటే తమిళనాడు అంతా కూడా కలవరంలో ఉంటుంది. I have spoken about this before Tamil Nadu went through that. మరి ఈ యొక్క తమిళనాడు మరి దాని గుండా వెళ్ళేదానికి మునిపే నేను ఈ యొక్క మాటలు చెప్పి ఉన్నాను. And before these kind of things happen, అయితే ఇవన్నీ జరిగేదానికి మునుపు God is visiting us. దేవుడు మనల్ని దర్శిస్తున్నారు. He will send the rays upon us. ఆయన మనపై తన కిరణాలను నీ పంపిస్తారు. పక్కన 10,000 మంది పడిపోయినా అది నీ గూడారం దగ్గరికి రాదు. 1,000 may fall at your side but it shall not come near you. You will receive the rays. Amen. మీరు కిరణాలను పొందుతారు. You will be like in the Noah's ark. Amen. మీరు ఆ యొక్క నోవా పడవ వలె మీరు ఉంటారండి. ఎక్కడ ఏ కుటుంబానికి ఏది జరిగినా నీవు నీ కుటుంబం నోవా ఓడలో భద్రంగా ఉంటారు. Amen. Whatever happens to any of the family, you and your family will be safely guarded in the Noah's ark. Terrible rays are falling upon people today. ఈ రోజు ప్రజలపై భయంకరమైనటువంటి కిరణాలు పడుతున్నాయండి. Terrible unfaithful rays are flowing through cinema pornographic movies. ఈ యొక్క నీలి చిత్రాలు సినిమాల ద్వారా భయంకరమైనటువంటి అపనమ్మకమైనటువంటి విషయాలు ప్రవహిస్తున్నాయండి. All unwanted rays are passing on you. మరి నీపై అనవసరమైనటువంటి కిరణాలు పడుతున్నాయి. ఈ కిరణాలు మీ ద్వారా మీ పిల్లలలోనికి ప్రవహిస్తూ ఉన్నాయి. And through you it is passing on to your children. కానీ దేవుడు ఈ 3 దినములను ఏర్పాటు చేసుకొని తన కిరణాలను మన మీద పంపబోతున్నాడు. But the Lord has chosen these 3 days and is going to send his rays upon you. These are the days of visitation of God. దేవుడు దర్శించేటువంటి దినములు ఈ దినములండి. Praise the Lord. Praise the Lord. Today I heard one priest, SDB father, is no more. ఈ రోజు నేను వినేటువంటి విషయము SDB ఫాదర్ ఇక ఏమాత్రం ఆయన లేరు. 2 days before or 3 days before I was in Srikakulam, I heard another priest here was no more. 2 రోజుల క్రిందట నేను శ్రీకాకుళంలో ఉంటుండగా ఇంకొక గురువు మరణించారు, ఇక ఆయన ఏమాత్రం లేరు. ఆ టైం లోపల బిఫోర్ దట్ టైం
ఆ కిరణాలు మన మీద రావాలి. That grace has to come upon us. It's a very short life we have. మనకు చాలా తక్కువ సమయం ఉందండి. And within that short time, ఆ తక్కువ సమయంలోపే these 3 days, ఈ 3 రోజులు we have to receive the rays. మనం ఆ యొక్క కిరణాలు పొందాలి. You need to radiate that light. మీరు ఆ యొక్క వెలుగును మీపై పొందాలి. Day will come. ఒక రోజు వస్తుంది. Your hands will be joined like this. మీ చేతులు ఈ విధంగా కూడి ఉంటాయి. They will put the rosary on your hands. మీ యొక్క చేతులపై ఆ జపదండను వేస్తారు. Some of our mouth has been tied like this. కొంతమంది మనలో యొక్క నోటు ఈ విధంగా కట్టివేయబడాలి. And we will not be able to do anything on this earth. మనం ఈ భూలోకంలో అప్పుడు ఏ మాత్రం కార్యం These చేయలేకపోతాం. 3 days we will never get back. ఈ 3 రోజులు మళ్ళీ అటువంటి రోజు రాదండి. ఈ టైం లోపల, బిఫోర్ దిస్ టైం, ఈ 3 దినం లోపల బిఫోర్ దిస్ 3 days, ఏ క్రౌడ్ వచ్చినా లేకపోయినా మనం మాత్రం ఇక్కడే ఉండాలి. whether there is any crowd coming or no, but we will be here. నీవు ప్రత్యేకమైన వ్యక్తివి. You are a special person. నీ ద్వారా కిరణాలు నీ ఇంటికి రాబోతున్నాయి. Through you the rays are going to come upon your family. Hallelujah. Hallelujah. One side the rays of the blood is going to wash me. ఒక వైపున ఆ యొక్క రక్తపు యొక్క కిరణాలు నన్ను శుద్ధి చేయబోతున్నాయి. I have another half an hour to go. నాకు ఇంకా అర్ధగంట సేపు ఉన్నది. The second rays, రెండవ కిరణాలు, let me tell you, the first rays is the rays of the blood. నేను మళ్ళీ చెప్తున్నాను, మొట్టమొదటి కిరణాలు రక్తపు యొక్క In కిరణాలు. the Catholic Church, మన కథోలిక సంఘంలో this ray of blood, ఈ యొక్క రక్తపు యొక్క కిరణాలు, they are passing through people in the holy mass. అది దివ్య బలి పూజ ద్వారా ప్రజలలోనికి ప్రవహిస్తూ ఉన్నది. They are passing through people during the confession. ఆ యొక్క పాప సంకీర్తనం సమయంలో ప్రజల్లోనికి ప్రవహిస్తూ ఉన్నది. Next time when you attend the holy mass, ఇంకొకసారి దివ్య బలి పూజలు పాల్గొన్నప్పుడు, next time when you attend the confession, ఇంకొకసారి నీవు పాప సంకీర్తనం చేసినప్పుడు, you will see the rays coming upon you. ఆ యొక్క కిరణం నీపై రాటం నీవు చూస్తావు. You cannot resist the tears flowing from your eyes. నీ యొక్క కంటి వెంబడి కన్నీరు రాడాన్ని నీవు ఆపివేయజాలవు. How can you just keep quiet and simply bow down? You will be moved in tears because somebody says, my rays are given to you. You know what sort of rays? My blood is passing through your blood. నా యొక్క కిరణాలు నీపై ప్రవహిస్తున్నాయి అనగా నా రక్తపు కిరణాలు నీపై ప్రవహిస్తున్నాయి అని ఒక వ్యక్తి నీతో చెప్పినప్పుడు నీవు అక్కడ కూర్చొని కేవలం ఏ విధంగా నీవు సాష్టాంగ పడతావు, కానీ కంటి వెంబడి కన్నీరు ప్రవహిస్తూ ఉంటుంది. Let me speak about the second ray. నేను ఈ యొక్క రెండవ కిరణాలను గురించి First rays are the blood of Jesus. మొట్టమొదటి కిరణాలు యేసు రక్తము యొక్క కిరణాలు. The second rays, రెండవ కిరణాలు John 19:34. యోహాను సువార్త 19:24. Not only blood, ఈ యొక్క రక్తము మాత్రమే కాదు, water also gushed out from the heart of Jesus. ఆ యొక్క రక్తం కూడా యేసు ప్రభుని హృదయం నుండి ప్రవహించి ఉన్నది. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. You should know what is the water. నీవు ఆ నీరు ఏంటో నీవు తెలుసుకోవాలి. John 7:37 says, యోహాను సువార్త 7:37 అంటున్నది, Jesus cried out on the last day in the temple. ఆ యొక్క చివరి దినమున ఆలయంలో యేసు ప్రభు బిగ్గరగా ఏడ్చి ఉన్నారు. In Tamil it is so beautiful. He said, யாரேனும் தாகமாயிருந்தால் எல்லாரும் என்னிடம் வரட்டும், ఎవరైనా దాహముతో ఉన్న ఎడల వారు నా చెందుకు రానియండి, వారు హృదయాంతరంగము నుండి జీవన్ జల నదులు ప్రవహించును. The Lord Jesus, he stood up in the temple on that day and he cried, if there is anyone who is thirsty, let him come unto me and I will make the waters, living waters to flow through him. The living water is the Holy Spirit. ఆ యొక్క జీవ జల నదులు పరిశుద్ధాత్మ. The second ray is the ray of the Holy Spirit. కాబట్టి రెండవ కిరణాలు పరిశుద్ధాత్మని కిరణాలు. And God wants to fill us with the power of the Holy Spirit. కాబట్టి దేవుడు మనల్ని తన ఆత్మ చేత నింపాలని ఆశిస్తున్నారు. Father, how to receive that within these 3 days? ఫాదర్ గారు ఈ యొక్క ఆ యొక్క ఆత్మని ఏ విధంగా 3 రోజులు పొందాలి? Just sit in the presence of God. That's all. దేవుని సన్నిధిలో మీరు కూర్చోండి అంతే. And then search. దాని తర్వాత వెతకండి. From head to foot you search. తల నుండి అరికాలు వరకు మీరు వెతకండి. How my mind is. నా మనసు ఏ విధంగా ఉన్నది? How my eyes are. నా కన్నులు ఏ విధంగా ఉన్నాయి? How my mouth speaks. నా నాలుక ఏ విధంగా మాట్లాడుతుంది? How my heart is. నా హృదయం ఏ విధంగా ఉన్నది? How my hands function. నా చేతులు ఏ విధంగా పనిచేస్తున్నాయి? Where my legs are running. నా యొక్క కాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నాయి? That is why God said 40 days. Close the door.
కాబట్టి ప్రభు చెప్పినారు 40 రోజులు ద్వారాన్ని మూసివేయండి. Very sad it will be for some of us if we didn't understand this message on Ash Wednesday. మరి ఆ యొక్క మరి భస్మ బుధవారపు రోజు ఇటువంటి వర్తమానాన్ని అర్థం చేసుకున్నట్లయితే చాలా దుఃఖకరమైన విషయం అండి. Matthew 6:6 says, మత్తయి 6:6 అంటున్నది, get into the room, మీరు ఒక గదిలోనికి ప్రవేశించండి, close the door, ఆ యొక్క ద్వారాన్ని మూసివేయండి, switch off your TV, మీ యొక్క టీవీని మూసివేయండి, switch off your cell phone, మీ సెల్ ఫోన్ ని మూసివేయండి, switch off your dialogue with people, ప్రజలతో మీ మాటలు ఆపివేయండి, lock the door, మీరు ఆ యొక్క ద్వారాన్ని మూసివేయండి, sit with me, నాతో కూర్చోండి, spend your time for 40 days with me. 40 రోజులు అన్నట్టుగా నాతో మీ సమయాన్ని గడపండి. Today good to think what I have done these 40 days, this many days, another few days to go. Did I do this? Did I do this? Did I switch off my cell phone? Did I switch off the TV? Or am I playing with my body? ఈ రోజు ఇక్కడ కూర్చుంటుండగా గత 40 రోజులు ఇంకా కొన్ని రోజులు ఉంటుండగా మరి నేను నా యొక్క టీవీని మూసుకొని ఉన్నానా, నా యొక్క ఫోన్ మూసుకొని ఉన్నానా, నేను నా శరీరంతో ఆడుకుంటున్నానా అని మనం ప్రశ్నించుకోవాలి. How to search? ఏ విధంగా వెతుక్కోవాలి? Romans 12:1-3. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనములు, These 2 days to go. ఈ 2 రోజులండి We will go back home మనం తిరిగి ఇంటికి వెళ్తాం, and we will go to the desert. మనము ఎడారిలోనికి వెళ్తాం. Now don't leave your home and go to desert. మీరు ఇల్లు వదిలిపెట్టి ఎడారిలోనికి వెళ్ళని అవసరం లేదండి. You should be alone with your God. మీరు మీ దేవునితో ఒంటరిగా I'm ఉండాలి. telling you, nothing can match that. నేను అంటున్నాను కదా, దానితో ఏది కూడా సరిపోల్చలేదండి. No woman will match that. ఏ స్త్రీ కూడా దాంతో సరిపోల్చలేదు. No TV can match that. ఏ టీవీ కూడా సరిపోల్చలేదండి. అనుభవించిన వ్యక్తికి తెలుసు అది. ఓన్లీ ద వన్ హూ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ నోస్ ఇట్. Just to spend your time with the Lord. మీరు ప్రభుతో మీ సమయాన్ని గడపండి అంతే. How to search? ఏ విధంగా వెతకాలి? I should search like this. ఈ విధంగా నేను వెతకాలి. Jesus, యేసయ్యా, how was your mind? నీ మనసు ఏ విధంగా How is ఉంది? the mind of Cyril? సిరిల్ యొక్క మనసు ఏ విధంగా How ఉంది? your eyes looked? మీ యొక్క కన్నులు ఏ విధంగా How చూస్తున్నాయి? do I look? నేను ఏ విధంగా చూస్తున్నాను? How you spoke? ఏ విధంగా మీరు మాట్లాడారు? How I speak? నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను? What is in my heart? నా యొక్క హృదయంలో ఏమున్నది? How your heart function? మీ హృదయం ఏ విధంగా How you are running from one village to another village, ఏ విధంగా- that city to this city. Oh, my children are like the sheep without the shepherd. How did you do that? The same blood is in me. I am not able to do that. I am a selfish fellow. I should acknowledge that. కాపరి లేనటువంటి గొర్రెలను చూస్తుండగా మీరు గ్రామం వెంబడి గ్రామము, మీరు పట్టణం వెంబడి పట్టణము, మీరు యొక్క కాళ్ళతో వెళ్తుండగా నాలో కూడా ఆ రక్తం ఉంది, కానీ నేను ఎంతో స్వార్థపన్నిగా ఉంటున్నాను, నేను ఆ విధంగా చేయలేకపోతున్నాను ఏంటి అని ప్రభుని చూసి మనం అడగాలి. ఇలా ఆత్మ పరిశీలన చేసుకోకపోతే, ఇఫ్ యు డోంట్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ లైక్ దిస్, ప్రభు చెప్తున్నాడు, ద లార్డ్ సేస్, 3 రోజులు 3 సంవత్సరాలు నీ కోసం వేచి ఉన్నాను. I have waited for you 3 days, I have waited for you 3 years. లూకా 13:6-8 వచనం. Luke's Gospel chapter 13 verse 6 to ఈ 8. అంజూరపు చెట్టు పండు కోసం 1 సంవత్సరం, పోయిన సంవత్సరం ఒక ఫాదర్ వచ్చాడు, ఈ సంవత్సరం ఇంకొక ఫాదర్ వచ్చాడు, ఇంకొక సంవత్సరం ఇంకొక ఫాదర్ వచ్చాడు. అంత ప్రసంగం విని నీవు మనసు మార్చుకోకపోతే ఏం లాభమని నన్ను దేవుడు నరికేస్తాడంట, కొట్టేస్తాడంట. ఎందుకంటే నా స్థలంలో ఇంకొక ఫాదర్ వస్తే ఆయన నాకంటే ఎక్కువగా మీకు దీవెనగా మారుతాడని. Before this there was a priest who has come, and after this there is a priest who has come, and like this the priest after priest has come, but you are coming and attending and still your mind is not transformed and changed. And the Lord says that he will cut me off because there might be some other person in my place who will come and be a more blessed man to you. కానీ దేవునికి స్తోత్రం. But thanks be to God, మనం కట్ చేసి పారేసే దేవుడు కాదు మన ప్రభు. our Lord is not a Lord who will cut and throw us away. He gives 40 days every year. ప్రతి సంవత్సరము 40 రోజులు అన్నట్టుగా ఇస్తున్నారు. ఈ సంవత్సరమైన ఫాదర్ సిరిల్ మారుతాడు. At least this year Father Cyril will be transformed. ఈ సంవత్సరమైన కొద్దిగా నాలాగా మారుతాడు. At least this year he will be transformed a little bit like me. ఎందుకు ఆయన విత్తనముగా తమిళనాడులో నాటి ఆంధ్రాకు తీసుకొచ్చాను, దాన్ని చేస్తాడు. Why? The reason behind why I have sowed him as a seed in Tamil Nadu and brought him to Andhra, he will fulfill that. అందుకే చాలా మంది గురువులు చనిపోతున్న వేళలో నన్ను ఇంకా బ్రతికించి మీ ముందు వాక్యం చెప్పడానికి దేవుడు అనుమతించాడు. That is the reason when many priests are dying, the Lord has still kept me alive and he is making me to preach to you.
నిన్ను కూడా బ్రతికించాడు. and he has made you also to live. మీ మమ్మీ ఆ కిరణాలు చూడాలి. And your mother should see that day. యువర్ కాంగ్రిగేషన్ షుడ్ సీ దట్ రేస్. మీ యొక్క మంటవాసులు ఆ యొక్క కిరణాలను చూడాలి. నీ పిల్లలు ఆ కిరణాలను చూడాలి. Your children should see that grace. ఈ ప్రపంచం ఆ కిరణాలను చూడాలి. And the world has to see that rays. అప్పుడు వరకు దేవుడు మనం బ్రతికిస్తాడు. Till then the Lord will lead us. ఎవ్రీ డే ఐ గెట్ అప్, ఐఎమ్ నాట్ బ్లఫింగ్, ఐఎమ్ లార్డ్ ఈస్ హియర్. నేను అబద్ధం చెప్పడం లేదండి, ప్రభు ఇక్కడ ఉన్నారు. ప్రతిరోజు నేను లేస్తానండి ఉదయము. మదర్ తెరెసా సిస్టర్లకు 8 రోజులు వాక్యం బోధించే ఒక వ్యక్తి నేను ఈ ఇండియా అంతా. And I am a person who preached the word of God to Mother Teresa sisters and all over India. అక్కడ పూజ చేయడానికి పూజ వస్త్రం ధరిస్తే భయం వేస్తుంది నాకు. I will get scared to put on the vestment before I celebrate mass there. ఓ గురువా, ఇదే నీవు చేస్తున్న మొదటి పూజ, చివరి పూజ, చేసే ఒక్కొక్క పూజ. వస్త్రం ధరించినప్పుడు దాన్ని చదివి మేము పూజ చేయాలి. భయం కలిగించే మాట ఇది. This is a very scary word because before I put on the vestment, it is said like this: "Oh priest, this is the only mass you have celebrate. This is the only mass you will celebrate. First mass, last mass, and only mass." Yes, praise the Lord. Praise the Lord. You should attend the convention saying, "This may be my only convention." కాబట్టి మీరు కూడా మరి ఇదేనా ఏకైక కన్వెన్షన్ అన్నట్టుగా మీరు పాల్గొనాలండి. మీలో కొంతమంది చెప్పవచ్చు, షుగర్ చెకప్ చేసుకున్నాను ఫాదర్, కొలెస్ట్రాల్ బాగానే ఉంది ఫాదర్, అంతా బాగానే ఉన్నది. అవన్నీ డాక్టర్స్ ఇచ్చే సర్టిఫికేట్. దేవుడు ఎన్ని రోజులు మనకు ఉంచాడో మనకే తెలీదు. ఆ టైం లోపల కిరణాలు నా ద్వారా నా కుటుంబమునకు రావాలి. Some of you might be saying, "Father, I have gone to check up and the cholesterol is fine, everything is fine." We should not go with what the doctors have said, but you need to check up before the Lord takes me. Will I be able to bring the race into my family? Praise the Lord. Praise the Lord. These 2 rays are just waiting now. కాబట్టి ఈ యొక్క 2 కిరణాలు మన కొరకు వేచి ఉన్నాయండి. ప్రతి పూజలో అది మన మీదకి రావాలని ఆశిస్తూ ఉన్నది. And this is waiting for us to shine upon us in every holy mass. ఈ మీ ద్వారా మీ కుటుంబం లోపలికి రావాలని ఆశిస్తూ ఉన్నది. It is waiting for you, for it to come into you and through you into your family. If you say, "Lord, I am thirsty for that rays to come upon me today," ఈ రోజు మీరు చెప్తున్నారా, ప్రభా అటువంటి కిరణాలు నాపై రావాలని నేను ఆశపడుతున్నానని, then among all these people you are the Zacchaeus God is going to choose. అయితే ఇవరందరి మధ్యలో ఎన్నుకొనబడేటువంటి జక్కయ్య నీవే. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. We shall all stand up. మనమందరం కూడా లేచి We నిలబడదాం. sat for long time listening to God's word. దేవుని యొక్క వాక్యాన్ని చాలా సేపనట్టుగా కూర్చొని ఆలకించి That is only theory. ఇది కేవలం థియరీ మాత్రమేనండి. Now we are going to have practical prayer. ఇప్పుడు మనము మరి నిజమైనటువంటి ప్రార్థనలో అడుగు పెట్టబోతున్నాం. Let's all lift up our hands. మనమందరం కూడా చేతులు పైకెత్తుదాం. Let us tell the Lord, "Jesus, send that rays upon me." ప్రభుతో చెప్దాము, ప్రభా ఆ యొక్క కిరణాలు నాపై పంపించండి. Jesus, send the rays of light upon me. యేసయ్యా మీ యొక్క జీవపు కిరణాలు నాపై పంపించండి. Send the rays of blood upon me. మీ యొక్క రక్తపు కిరణాలు నాపై పంపించండి. I should be completely immersed in your blood, Lord. నేను సంపూర్ణముగా మీ యొక్క రక్తంలో ముంచివేయబడాలి ప్రభువా. When I return back, I should be completely washed by your blood, Lord. నేను తిరిగి వెళ్తుండగా సంపూర్ణంగా మీ రక్తంలో కడగబడాలి ప్రభువా. Before the holy week begins, I should make a good confession, Lord. ఈ యొక్క పరిశుద్ధ వారము ఆరంభించే దానికి మునుపు నేను మంచి పాప సంకీర్తనం చేయాలి ప్రభువా. I do not know when you will call me back and ask the account of my life. తిరిగి నన్ను ఎప్పుడు పిలుస్తారో, ఎప్పుడు లెక్క అడుగుతారో నాకు తెలియదు ప్రభువా. You are not a punishing God. మీరు మరి మమ్మల్ని శిక్షించే దేవుడు కాదు. You are a merciful God. మీరు కరుణించేటువంటి దేవుడు. The rays are waiting to come upon me. ఆ యొక్క కరుణ కిరణాలు నాపై రావాలని ఆశిస్తున్నాయి. The darkness is about to leave me. ఆ యొక్క చీకటి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోబోతుంది. The curses are about to break now. ఇప్పుడు శాపాలు అన్ని కూడా విరగొట్టబడబోతున్నాయి. Whatever is blocking miracle in my family, the rays are going to come along with me back home. ఏదైతే అద్భుతం జరగకుండా అడ్డంకులు ఉన్నాయో ఇప్పుడు మీ యొక్క కరుణ యొక్క కృప మీ కిరణాలు నాపై పడబోతున్నాయి. దేవా, మోషే దాని కోసం 40 రోజులు కొండ మీద ఎక్కాడు ప్రభువా. Lord, Moses climbed up the mountain for 40 days, Lord. Zacchaeus climbed the tree for that, Lord.
జక్కయ్య ఆ యొక్క చెట్టు దాని కొరకు ఎక్కి ఉన్నారు ప్రభువా. Now you want me to be lifted up today, Lord. ఈ రోజు నేను లేవనెత్తబడాలని మీరు ఆశిస్తున్నారు ప్రభువా. I have fallen down, Lord. నేను కింద పడిపోయాను ప్రభువా. I have fallen down to your values. నేను ఆ యొక్క కింద లోయలో పడిపోయి ఉన్నాను. ఈ విలువలను మర్చిపోయి కింద పడిపోయాను ప్రభువా. నన్ను లేపుము దేవా. Lord, I have forgotten you and I have fallen down. Lord, please lift me up. Jesus, I want the rays to come upon me. యేసయ్యా ఆ యొక్క కిరణాలు నాపై పడాలని ఆశిస్తున్నాను. The rays are going to come upon me. ఆ కిరణాలు నాపై పడబోతున్నాయి. How many of you want the rays to come upon you? Close your eyes and lift up your hands. ఎంతమందికి అటువంటి కిరణాలు రావాలని ఆశిస్తున్నారు? చేతులను పైకెత్తి కళ్ళను మూసుకోండి. Call upon the name of Jesus. యేసయ్య నామాన్ని పిలవండి. Open your mouth and call upon the name of Jesus. ఓ ఈ రోజు యేసు ప్రభుని నామాన్ని పిలవండి. The Father in heaven is looking forward to you now. Cry to God. ఇప్పుడు పరలోక తండ్రి నీ తట్టు చూస్తున్నాడు కాబట్టి కన్నీటితో మొరపెట్టు. There was a crowd of people. అనేక జన సమూహం ఉన్నారు. And only blind beggar cried out. కానీ ఆ యొక్క గుడ్డి భిక్షవాడు మాత్రమే ఏడ్చి ఉన్నాడు. He said, I want to see. నేను చూడబోతున్నాను. You also say, I want to see the miracle in my family. నీవు కూడా చెప్పు, నేను నా కుటుంబంలో అద్భుతాన్ని చూడాలి. 40 days you gave for me, Lord. 40 రోజులు మీరు నాకు ఇచ్చారు ప్రభువా. The light has not come to my family. ఇంకా నా కుటుంబంలో వెలుగు రాలేదు. The blood has not passed through my blood. నా యొక్క రక్తంలోనికి మీ రక్తం ప్రవహించలేదు. I want your blood to pass through my blood, Lord. నా యొక్క రక్తంలోనికి మీ రక్తం ప్రవహించాలి ప్రభువా. I want the living water to flow into my body, Lord. నా యొక్క శరీరంలో మీ జీవజల నదులు ప్రవహించాలి ప్రభువా. Right now. ఇప్పుడే Cry. కన్నీటితో అడగండి. Cry to him. ఆయనకు మొరపెట్టండి. Tell Lord, in my family that light has not come, Lord. ప్రభుతో చెప్పండి, ప్రభువా నా కుటుంబంలో వెలుగు రాలేదయ్యా. I have not received the miracle yet, Lord. నేను ఇంకా అద్భుతాన్ని పొందలేదు ప్రభువా. I should do something great for you. You have created me for that, Lord. నేను గొప్ప కార్యములు జరిగించాలని మీరు నన్ను సృష్టించి ఉన్నారు ప్రభువా. ప్రభువా తండ్రి నీ కుమారుడు యేసు ప్రభుని చూచి ఇదిగో నా ప్రియమైన కుమారుడు ని చెప్పావే. Lord, my Father, you have looked at your beloved son and said, this is my beloved son. పరలోకం తెరవబడి దేవుని కిరణాలు ఆయన మీద వచ్చిందే. Lord, heavens were opened and the rays fell upon him, Lord. అదే స్వరమును నేను ఎప్పుడు వినబోతున్నాను ప్రభువా. Lord, when am I going to hear that voice, Lord? అదే కిరణాలు మా కుటుంబం మీదకి రావాలి ప్రభువా. The same blessing has to come upon my family, Lord. My children are in darkness. నా బిడ్డలు చీకటిలో ఉన్నారయ్యా. My family is in darkness. నా కుటుంబం చీకటిలో ఉన్నదయ్యా. Financial darkness. ఆర్థిక చీకటి. Spiritually darkness. ఆత్మీయంగా చీకటి. Health wise darkness. ఆరోగ్యపరంగా చీకటి. We are waiting for the rays, Lord. మేము ఆ యొక్క కిరణాల కొరకు వేచున్నామయ్యా. Let your rays come upon me, Lord. నాపై నీ కిరణము వచ్చును గాక. Let it gush out of your heart into my heart, నీ Lord. హృదయంలో నుండి నా హృదయంలోనికి అది జొచ్చుకొని పోవును గాక ప్రభువా. Everybody open your mouth and say Jesus. ప్రతి ఒక్క నోరు తెరిచి చెప్పండి యేసు. Everybody call upon the name of Jesus. Keep on calling. అందరూ కూడా గట్టిగా నోరు తెరిచి యేసు యేసు అని ప్రభు నామాన్ని పిలవండి. మనం చివరి ప్రార్థన దగ్గరికి వచ్చాము, పిలవండి. Now we have come to the final prayer. You call upon Jesus. Don't join the crowd. You be unique to cry out and ask for that experience. జన సమూహంతో కూడి మీరు ప్రార్థన చేయవద్దు. నీవు ప్రత్యేకంగా ప్రార్థించు. I want to see my Lord. నేను నిన్ను చూడాలి ప్రభువా. Zacchaeus said, I want to see Jesus. జక్కయ్య చెప్పినాడు, నేను ప్రభుని చూడాలి. I want to see my Jesus. నేను నా యేసుని చూడాలి. I want to see that miracle in my నేను family. నా అద్భుతాన్ని నా జీవితంలో చూడాలి. I don't want to go back with the tears. నేను తిరిగి ఏడ్పులతో ఇంటికి వెళ్ళవద్దు. I don't want to go back with the curse. నేను శాపముతో ఇంటికి వెళ్ళవద్దు. don't want to go back with the bondage. నేను తిరిగి బంధకముతో ఇంటికి వెళ్ళవద్దు. I don't want to go back with the sickness, Lord. ఈ యొక్క రోగముతో తిరిగి ఇంటికి వెళ్ళవద్దు ప్రభువా. Jesus, send your rays upon me, Lord. యేసయ్యా మీ యొక్క కిరణాలు నాపై పంపించండి. Father, have mercy on us. తండ్రి మాపై కరుణించండి. చేతులు పైకి లేపి చెప్పండి, ప్రభువా. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే ప్రభువా. This is my life, Lord. ఇది నా జీవితము ప్రభువా. This is my family situation, ఇది Lord. నా కుటుంబ
కుటుంబ పరిస్థితి ప్రభువా. We need a change, Lord. మాకు మార్పు కావాలి ప్రభువా. We need a miracle, మాకు Lord. అద్భుతం కావాలి ప్రభువా. We are waiting for the deliverance, మేము Lord. విడుదల కొరకు వేచున్నామయ్యా. We want you to wipe away our tears, మా Lord. కన్నీటిని మీరు తుడిచివేయండి ప్రభువా. 40 days you gave me, ఆ 3 రోజులు నాకు ఇచ్చున్నావు. but I am not able to experience your presence. కానీ మీ సన్నిధిని నేను అనుభవించలేకపోతున్నాను. I am still in my sinfulness, నేను Lord. ఇంకా నా పాపపు జీవితంలో ఉన్నాను. I am still in my bondage, ఇంకా Lord. నా బంధకంలో ఉన్నానయ్యా. Instead of looking at you, నీ తట్టు చూచేదానికి బదులుగా I still look at my TV and sit in front of నేను them. ఇంకా టీవీని చూస్తూ కూర్చుంటున్నానయ్యా. I hurt you so deeply, Lord. మిమ్మల్ని ఎంతగానో గాయపరిచున్నానయ్యా. Unless I see the rays, నేను ఇంకా నా కృప చూచే వరకు how can that ray flow to my children, Lord? ఏ విధంగా నా బిడ్డలలోనికి ఆ యొక్క కిరణాలు ప్రవహించగలవయ్యా. How can that ray come to my family, Lord? ఏ విధంగా నా యొక్క కుటుంబంలోనికి కిరణాలు ప్రవహించగలవయ్యా. యేసయ్యా, Lord Jesus, పిలవండి, చేతులెత్తి పిలవండి. everybody lift up your hands and call upon the name of Jesus. The final prayer begins now. ఇప్పుడు చివరి ప్రార్థన జరిగించబోతున్నాము. Your rays are going to come upon you. కిరణాలు మీపై పడబోతున్నాయి. Satan is going to be crushed now. సాతాను ఇప్పుడు పడగొట్టబడబోతున్నాడు. Every sickness, the rays are going to come upon your body. మీ యొక్క శరీరం పైన కిరణాలు ఇప్పుడు ప్రవహించబోతున్నాయి. Lift up your hands and say, Jesus, చేతులు పైకెత్తి యేసు అని wash me with చెప్పండి. your holy blood, మీ Lord. ప్రశస్త రక్తముతో నన్ను కడగండి ప్రభువా. One side, let the rays of your blood wash me. ఒక వైపున మీ యొక్క రక్తం యొక్క కిరణాలు నన్ను శుద్ధీకరించును గాక. Another side, let your living water flow, మరొక Lord. వైపున మీ యొక్క జీవజల నదులు నాలో ప్రవహించును గాక. Let your living water flow. మీ జీవజల నదులు ప్రవహించును గాక. I want to be a washed and cleansed person. నేను ఇప్పుడు శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడాలి. I should hate that sin I used to commit before, Lord. నేను ఇంతకు ముందు చేసేటువంటి పాపాన్ని నేను ద్వేషించాలి ప్రభువా. నా వలన నా కుటుంబంలో ఇంకా వెలుగు రాలేదు ప్రభువా. Lord, because of me the light has not come into my family, My Lord. children are waiting for the light. ప్రభువా, నా యొక్క బిడ్డలు ఆ యొక్క వెలుగు కొరకు వేచి ఉన్నారయ్యా. మా తల్లిదండ్రులు ఆ వెలుగు ఎప్పుడు వస్తుంది నాన్న, ఎప్పుడు మన కుటుంబంలో అద్భుతాలు జరుగుతుందని మీ అమ్మ నాన్న ఏడిపిస్తూ ఉన్నారేమో. చేతులెత్తి ఆ ప్రార్థనను ప్రభువును కర్పించి ఆ వెలుగు కిరణాలు నీ తండ్రి మీద, తల్లి మీద, పిల్లల మీద వచ్చునుగాక. Maybe you are making your mother and father to cry and not allowing the grace to come upon your parents. Now you cry out to God and say, Lord, let your grace of grace come upon my father and mother now. Let the blood flow into me, Lord. నీ రక్తము నాలో ప్రవహించును గాక Let ప్రభువా. the living water flow into me, Lord. జీవ జలము నాలో ప్రవహించును గాక. Right now, ఇప్పుడే I am ready. నేను సిద్ధంగా ఉన్నాను. I am ready. నేను సిద్ధంగా ఉన్నాను. I am not worried about what is the crowd is looking at me. జన సమూహం నన్ను చూస్తే దాని గురించి పట్టించుకోనయ్యా. God is wants to do something unique in my life. నా కొరకు నూతన కార్యాన్ని జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా దేవుడు నన్ను కేడ్పులతో పంపడు. My God will not send me with tears. He will never put me to shame. ఆయన సిగ్గుపడనివ్వడు. Lift up your hands. చేతులు పైకెత్తండి. Cry to God. మొరపెట్టండి. Cry to God. కన్నీటితో మొరపెట్టండి. Will you please kneel down? దయచేసి మీరు మోకరిస్తారా? This is an altar call for you. ఇది నీ కొరకు వేదిక పిలుపు అయి ఉన్నది. You have to take a decision now for the rays to come upon you. ఈ యొక్క కిరణాలు నీపై ప్రవహించటానికి నీ ఒక తీర్మానం తీసుకోవాలి. There are many people in many parishes. అనేక పారిస్ లో అనేక మంది ఉన్నారు. All have not come here. అందరూ ఇక్కడికి రాలేరు. You are a chosen generation. నీవు ఎన్నుకొనబడినటువంటి జన సమూహము. You have been waiting patiently for these blessings. నీవు ఈ యొక్క దీవెన కొరకు వేచి ఉన్నావు. Please lift up your hands. దయచేసి చేతులు పైకెత్తండి. Please don't look at me. దయచేసి నన్ను చూడవద్దు. You want to cry, you cry. మీకు దీవెన కావాలి, మీరు ప్రార్థించండి. You want to cry for your family, you cry. మీ యొక్క కుటుంబం కొరకు కన్నీటితో ప్రార్థించాలి, మీరు కన్నీటితో ప్రార్థించండి. What sort of a ray of blessing you are waiting for? ఎటువంటి దీవెన కొరకు నీవు వేచి ఉన్నావు? What sort of a ray of hope you are waiting for? ఎటువంటి నిరీక్షణ అనేటువంటి కిరణాల కొరకు నీవు వేచి ఉన్నావు? What your children for whom you are waiting for? నీవు ఎటువంటి బిడ్డల కొరకు వేచి ఉన్నావు? మీ అమ్మ నాన్న ఏ వేదనతో దుఃఖంతో ఉన్నారు, ఏ కిరణాలు అవాళ్ళ మీద రావాలి అడుగు ఈ సమయంలో. What kind of pain your mother and father are going through, what kind of race you want to come upon them, you ask the Lord now. When Jesus climbed up the mountain, ఎప్పుడైతే యేసు ప్రభు పర్వతాన్ని ఎక్కి ఉన్నాడు, the rays came upon him. ఆయన పైన కిరణాలు పడి ఉన్నాయి.
He was transfigured. ఆయన రూపాంతరం పొంది ఉన్నాడు. When Moses climbed up the mountain, మోషే ఎప్పుడైతే ఆ యొక్క పర్వతాన్ని ఎక్కి ఉన్నాడో he was transfigured. ఆయన కూడా రూపాంతరం చెంది ఉన్నాడు. When will I be transfigured, Lord? నేను ఎప్పుడు రూపాంతరం పొందుతానయ్యా? When will my family receive that light, Lord? ఎప్పుడు ప్రభా నా యొక్క కుటుంబం ఆ వెలుగును పొందుతుందయ్యా? How many holy masses we are attending? ఎన్ని దివ్య బలి పూజలు మేము పాల్గొని ఉన్నామయ్యా? What a beautiful Catholic church we have. ఎంత చక్కనైనటువంటి కథోలిక సంఘాన్ని కలిగి What a ఉన్నాం. privilege. Every day the rays are passing through me, but I am not able to notice that in the holy mass. ఎంత అదృష్టం ప్రభా, ప్రతిరోజు దివ్య బలి పూజ ద్వారా మీ యొక్క కిరణాలు ప్రవహిస్తున్నాయి, కానీ నేను దానిని పొందలేని పరిస్థితి. Lord, I want those rays to come upon me. ప్రభు అటువంటి కిరణాలు నాలో ప్రవహించాలి. Lift up your hands and long for it. చేతులు పైకెత్తి దాని కొరకు దాహముగా అడగండి. You know what Jesus said? యేసు ప్రభు ఏమంటున్నారో తెలుసా? All those who are thirsty, దాహముగా ఉన్న వారెల్లరూ come to me. నా యొద్దకు రండి. Tell him that I am coming to you, Lord. ప్రభుతో చెప్పండి, నేను మీ యొద్దకు వస్తున్నాను ప్రభు. I am bringing my family also to you, నా Lord. కుటుంబాన్ని కూడా మీ యొద్దకు తెస్తున్నానయ్యా. I am bringing my parents to you, Lord. నా యొక్క తల్లిదండ్రులను మీ యొద్దకు తెస్తున్నానయ్యా. I am bringing my brother and sister to you, నా Lord. సోదరి సోదరులను మీ యొద్దకు తెస్తున్నానయ్యా. ఆ వెలుగు మా ఇంటికి ఇంకా రాలేదే యేసయ్యా. Lord, that light has not yet come to my family. I want that rays to flow into my family. ఆ కిరణాలు నా యొక్క కుటుంబంలో ప్రవహించాలని ఆశిస్తున్నాను. Can you acknowledge that you are a sinner? మీరు పాపి అని ప్రభు ముందు ఒప్పుకోగలరా? Can you say that I am in darkness? మీరు చెప్పగలరా ప్రభా నేను చీకటిలో ఉన్నానయ్యా అని? Can you say, Lord, I am full of flesh, I am not able to live in the living water? ప్రభా నేను పాపంతో నింపబడి ఉంటుండగా జీవ జల నదులలో నేను ఉండలేకపోతున్నానయ్యా. ప్రభువా నాలోనే కిరణాలు రాలేదంటే నా కుటుంబంలో ఎలా వస్తదయ్యా? Lord, how can the rays enter into my family when it has not entered into my life itself, Lord? God will not look down upon you. God will not look down upon you. దేవుడు నన్ను చూసి కిందగా చూడడు. He will look up to you. ఆయన నీకు పై వ్యక్తిగా చూస్తాడు. He respects you. ఆయన నిన్ను చూసి గనుడు అని అంటున్నాడు. He is right now looking upon you. ఇప్పుడు ఆయన నీ తట్టు చూస్తున్నాడు. He says, daughter, son, receive my light now. ఆయన అంటున్నాడు, నా కుమారుడా కుమార్తె ఇప్పుడు నా కృపని నీవు పొందు. Receive my rays. నా యొక్క కిరణాలు పొందు. He is looking at your tears now. ఆయన ఇప్పుడు నీ యొక్క కన్నీటిని చూస్తున్నాడు. He is looking at your thirst now. నీ దాహాన్ని చూస్తున్నాడు. He is looking at that one person in the crowd who is crying like that. ఈ విధంగా జన సమూహంలో ఏడ్చి మొర్రపెడుతున్నటువంటి ఆ ఒక్క వ్యక్తి తట్టు చూస్తున్నాడు. నీవే ఆ వ్యక్తివి. You are that person. Your family is selected today. ఈ రోజు నీ కుటుంబం ఎన్నుకొనబడింది. You are chosen for this race. నీవు ఈ యొక్క కిరణాల కొరకు ఎన్నుకొనబడి ఉన్నావు. These 40 days your prayer is bringing light upon you. ఈ యొక్క 40 రోజులు నీ యొక్క ప్రార్థన నీపై వెలుగుని తీసుకొని వస్తుంది. చెప్పు యేసయ్యా మా పరిస్థితిని మార్చే కిరణాలు పంపవా? Look at the Lord and tell him, Lord, send the rays which will transform the situations, Lord. Jesus, let this darkness leave our family, Lord. ప్రభా ఈ యొక్క చీకటి మా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. యేసు ప్రభు మరణించిన గడియలో ప్రపంచమంతా చీకటితో ఆవరింపబడినది. When the Lord, at the hour of the Lord's death, the whole world was filled with darkness. Maybe the darkness has come to you and me and my family because of our lack of Jesus in our lives. ఈ రోజు కావచ్చు యేసు ప్రభు మన జీవితాల్లో లేరు, మన కుటుంబాల్లో లేరు కాబట్టి చీకటి నిన్ను నీ కుటుంబాన్ని ఆవరించి ఉండవచ్చు. కానీ అదే చీకటి ఈ ప్రపంచమందరిని ఆవరించిన వేళలో దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. But at the same moment when the darkness covered the earth, the wall in the temple of God has been broken. Right now every curtain in your family is breaking. ఇప్పుడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి తెర కూడా విరిగిపోతున్నది. Receive that light. ఇప్పుడు ఆ వెలుగును పొందు. I'm a Catholic priest.
I am a Catholic priest. నేను ఒక కథోలిక గురువును. I am given authority by the bishop. నేను బిషప్ ద్వారా నేను అధికారాన్ని పొంది ఉన్నాను. I am given the authority by the Almighty God. సర్వశక్తివంతుడైన దేవుని ద్వారా నేను అధికారాన్ని పొంది ఉన్నాను. భూలోకములో దేనిని బంధిస్తావో అది పరలోకములో బంధింపబడును. Whatever I bind on earth will be bound in heaven. Right now I am binding the forces of darkness. ఇప్పుడు ప్రతి చీకటి శక్తులను నేను బంధిస్తున్నాను. I am a Catholic priest who offers mass every day. ప్రతి రోజు దివ్య బలిని అర్పిస్తున్నటువంటి కథోలిక గురువుని నేను. These are not my hands. ఇది నా చేతులు కాదు. ఇది గాయపడిన యేసు ప్రభు హస్తము. These are the wounded hands of the Lord Jesus. అదే హస్తముతో నేను ఈ రోజు నిన్ను దీవిస్తూ ఉన్నాను. The same hands I am blessing you now. ఈ శాపం దీవెనగా మారిపోను గాక. May your curse turn into blessing now. ఇది గాయపడిన యేసు ప్రభు హస్తము. These are the wounded hands of the Lord. ఆయన పొందిన దెబ్బలచే నీకు స్వస్థత కలుగును గాక. May you receive the healing through the wounded hands of Jesus. మీరు నమ్మక గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా గట్టిగా ఎవరిని చూడదు. If you believe, raise your hands, clap your hands loudly. Give a mighty clap. గట్టిగా చప్పట్లు కొట్టండి. Mighty clap. గట్టిగా చప్పట్లు కొట్టండి. Mighty clap. గట్టిగా చప్పట్లు కొట్టండి. It's breaking now. అది ఇప్పుడు విరిగిపోతుంది. Breaking now. విరిగిపోతుంది. Jesus is taking control of your life. యేసు ప్రభు నీ జీవితాన్ని తన ఆధీనంలో తీసుకుంటున్నాడు. Rays are coming upon you. Receive. వాళ్ళు నీపై వస్తున్నాయి. పొందు. Receive. పొందు. Receive. పొందు. Receive. పొందు. Receive. Receive. పొందు. Receive. పొందు. We belong to mighty Catholic Church. మన బలమైన కథోలిక సంఘానికి చెందిన వారము. Every day Holy Mass is a privilege for us. ప్రతి ఒక్క దివ్య బలి పూజ మనకి ఎంతో అనుగ్రహము. We are standing in the holy ground. మన పరిశుద్ధమైనటువంటి నేలపై The St. నిలబడుతున్నాము. Mary's Basilica. ఈ సెయింట్ మేరీస్ బెసిలికా. Mother Mary is praying for you right now. మరియ తల్లి ఇప్పుడు నీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నది. ప్రతి సర్పము దేవుని యొక్క కాళ్ళ క్రింద తొక్కబడినది. Every serpent has been trodden down under the foot of the Lord. Receive the light. వెలుగును పొందు. Receive the light. వెలుగును పొందు. Receive the light. వెలుగును పొందు. In the name of Jesus. యేసు నామములో I declare your healing. ఇప్పుడు నీ యొక్క స్వస్థత In the name of ప్రకటిస్తున్నాను. Jesus. యేసు నామములో I declare your deliverance. నీ యొక్క విడుదలను In the ప్రకటిస్తున్నాను. name of Jesus. యేసు నామములో Every satanic process ought to be bound. ప్రతి సాతాను యొక్క క్రియలు బంధించబడాలి. Every darkness is leaving your family. ప్రతి చీకటిని కుటుంబాన్ని విడిచిపెట్టిపోతుంది. Receive, my brother, your light. ఇప్పుడు పొందు దేవుని కృప. Receive, my daughter, the light of God. ఇప్పుడు దేవుని యొక్క వెలుగును పొందు నా కుమార్తె. చేతుల పైకి లేపి గట్టిగా చప్పట్లు కొడుతూ చివరి పాటగా మార్చుకొని పాడదా. Lift up your hands, clap your hands. This last prayer will sing and pray. In the name of Jesus, in the name of Jesus, we have the victory. In the name of Jesus, in the name of Jesus, demons will have to flee. When we stand in the name of Jesus, tell me who can stand before us. In the name of Jesus, Jesus, we have the victory. Pardon. In the name of Jesus, in the name of Jesus, we have the victory. In the name of Jesus, in the name of Jesus, demons will have to flee. When we stand in the name of Jesus, tell me who can stand before us. In the name of Jesus, Jesus, we have the victory. విడుదల విడుదల యేసు రక్తములో. విడుదల విడుదల యేసు రక్తములో. విడుదల విడుదల సిలువ రక్తములో. విడుదల విడుదల సిలువ రక్తములో. జీవ జలమా ప్రవహించుమా. జీవ జలమా ప్రవహించుమా. యేసుని ఆత్మ ప్రవహించుమా. యేసుని ఆత్మ ప్రవహించుమా. స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. స్తోత్రము యేసయ్యా, నాకు విడుదలనిచ్చావయ్యా. స్తోత్రము యేసయ్యా, నాకు విడుదలనిచ్చావయ్యా. స్తోత్రము యేసయ్యా, నాకు విడుదలనిచ్చావయ్యా. స్తోత్రము యేసయ్యా, నాకు విడుదలనిచ్చావయ్యా. As you close your eyes and keep clapping your hands.
కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతుండగా See the blood of Calvary being sprinkled on you today. ఇప్పుడు కల్వరి రక్తము నీపై ప్రవహిస్తున్న దానిని ఇప్పుడు చూడు. అగిప్తు నుండి నీవు వాగ్దాన భూమికి చేరబోయే గొప్ప బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం నీ మీదకి ఇప్పుడు వచ్చును గాక. May the blessing of the Lord come upon you that will make you to go to heaven. Yes, from the Egypt to the promised land, let those showers of blessings come upon you right now. ఐగుప్తు నుండి వాగ్దాన భూమి మీదకి వెళ్ళేటువంటి ఆశీర్వాదపు జల్లులు నీపై ప్రవహించును గాక. In the blood of Jesus, in the blood of Jesus, we have the victory. In the blood of Jesus, in the blood of Jesus, demons we have to flee. Jesus, in the blood of Jesus, we have the victory. Thank you, Lord. In the blood of Jesus, in the blood of Jesus, Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Jesus. Praise you, Jesus. Praise you, Jesus. Praise you, Jesus. Jesus. Praise you, Jesus. Receive the race of the Almighty God. సర్వశక్తిమంతుడే దేవుని కిరణాలు పొందడానికి నీవు యోగ్యుడవే. ఎంతో మంది ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. పొందుకో. There are many people that God has chosen you to see. The time that you have spent is not on vain. God is blessing you with the time of blessings. Receive. నీవు దీవెన కొరకనగా సమయం లేదు కానీ ఇప్పుడు దేవుడిని సమయంతో దీవిస్తున్నాడు. పొందు. Glory, 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 glory to God, glory to God, glory to God, sing glory to God. Glory to God, glory to God, glory to God, sing glory to God. Mahima, mahima, Yesuke. Mahima, mahima, Yesuke. Mahima, mahima, mana Yesuke. Mahima, mahima, mana Yesuke. Receive the glory of the Almighty God. మహిమ దేవుడి మహిమను పొందు. Receive the glory in your family. నీ కుటుంబంలో దేవుడి మహిమ పొందు. నీ అవమానం తొలగిపోవును గాక. May your shame be removed. నీ ఇంటికి మహిమ వచ్చును గాక. Glory come to your family. ఎవరెవరు కింద చూపు చూసారో వాళ్ళ ముందు దేవుడు నిన్ను మహిమ పరచును గాక. May the Lord lift you up before the people who look down at you. God went to Zacchaeus, the same Lord will come to your home. Receive that blessing. చక్కగా ఇంటికి వెళ్ళినటువంటి అదే ప్రభు మీ ఇంటికి వస్తున్నాడు. ఆ దీవెనను పొందు. Receive. పొందు. Receive. పొందు. Receive. పొందు. It's entering into your heart. అది నీ హృదయంలోనికి ప్రవహిస్తుంది. It's entering into your mind. నీ యొక్క మనస్సులో ప్రవహిస్తుంది. It's entering into your nose. నీ యొక్క నరంలోనికి It's ప్రవహిస్తుంది. entering into your blood vessels. నీ యొక్క రక్త కణాల్లోనికి ప్రవహిస్తుంది. So you are being healed. Receive the healing. కాబట్టి నీవు స్వస్థత పొందాలి. స్వస్థతను పొందు. Receive. Receive the deliverance. విడుదల పొందు. Every spirit of laziness, leave me now. సోమరితనమైన దురాత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది కాక. Every spirit of lust, leave me now. ఆగపు ఆత్మకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. Every spirit of bondage, leave me now. బంధకమైనటువంటి దురాత్మకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. Hallelujah. ఎవ్వరి వైపు చూడొద్దు. Do not look at anyone. Bow down. మీ తలను వంచండి. Completely give you and your family to this race of God. సంపూర్ణంగా నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఈ దేవుని కిరణాలకు చెప్పుకో. Tell the Lord, I will not be in a crowd mentality from today. I want to be a unique person in your hands. జన సమూహం లాంటి మనస్తత్వం కలిగి ఉండకుండా మీ కనులలో నేను ప్రత్యేకమైన వ్యక్తిగా మీ చేతుల్లో ఉండాలి ప్రభువా. నీ జీవితాన్ని యేసయ్య హస్తములో అర్పించి చివరి ఆశీర్వాదముల కొరకై ప్రార్థిస్తావా? Will you surrender your life to the Lord and pray for this final blessing? మీ రెండు చేతులను మీ హృదయం మీద తెరచి ఉంచి Place both of your hearts open before the Lord. receive the blessing in your hands. మీ యొక్క చేతుల్లో దేవుని యొక్క దీవెనను పొందండి. Before this, whatever you did with your hands may not have prospered. ఇంతకు ముందు వరకు ఈ చేతులతో మీరు ఏది చేసినప్పటికీ అది వర్ధిల్లలేదేమో. But from today this will be blessed. కానీ ఇది మొదలుకొని అది దీవించబడబోతుంది. Before the final blessing, చివరి ఆశీర్వాదానికి మునుపు
Just be seated for 2 minutes in your place. ఒక 2 నిమిషాలు మీ స్థలంలో మీరు కూర్చోండి. Please be seated just for 5 minutes. After that, final blessing. That's all. We are not going to extend anymore. ఒక 5 నిమిషాలు మాత్రమే కూర్చోండి. దాని తర్వాత చివరి ఆశీర్వాదం. I told Father till 8:45, and I am going to finish before that. In fact, according to my watch. మరి నా యొక్క గడియారం చొప్పున 8:45 లోపటే నేను ముగిస్తాను. Please remember, this kind of convention involves lot of expenses. దయచేసి గుర్తుంచుకోండి, ఇటువంటి కన్వెన్షన్ నిర్వహించాలంటే దాని చాలా ఖర్చుతో కూడినటువంటి పని. It could have been kept inside. It could have been kept inside. ఇది లోపల జరగవచ్చు. But this kind of pleasant atmosphere, you cannot have it. కానీ ఇటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాతావరణము మనం అక్కడ ఉంచుకోలేము. Knowing that first day less people only will be there. అది తెలిసి కూడా తక్కువ మంది వస్తారని తెలిసి కూడా, As a good shepherds, the fathers and those who are organizers here, మరి మంచి కాపరుల వలె ఇక్కడ ఉన్నటువంటి గురువులు, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, they wanted to have you in a fresh air like this. మరి మీరందరూ కూడా ఈ విధంగా చక్కని వాతావరణంలో గాలిలో కూర్చోవాలని ఆశించి ఉన్నారు. And so it's our turn to support them. కాబట్టి వారిని ఇప్పుడు మరి ఆదుకోవడం మన వంతు అండి. Tomorrow when you come back, రేపటి దినం మీరు తిరిగి వస్తున్నప్పుడు, day after tomorrow when you come back, ఎల్లుండి మీరు తిరిగి వస్తున్నప్పుడు, think what is your contribution towards this noble work of God. మరి ఈ మంచి దేవుని కార్యము కొరకు మీరు ఏదైతే చేయగలరో దానిని మీరు ఎంబడి తెచ్చుకోండి. You can think like in a congregation or a community. From our congregation, this will be my contribution as a Lenten contribution for this convention. మరి ఈ యొక్క కన్వెన్షన్ కొరకు అన్నట్టుగా మా యొక్క కాంగ్రిగేషన్ నుండి మేము ఇది ఇస్తున్నామని మీరు ప్రభు కొరకు ఇవ్వవచ్చు. From your family, with your friends, bring your offerings and give it to the Lord. I am not asking for me. Please listen to this. I am telling this kind of convention in the open ground is a very rare. మరి నా కొరకు అన్నట్టుగా కాదు, కానీ మరి ఈ విధంగా కన్వెన్షన్ జరుగుతుంది కాబట్టి మరి దీని కొరకు అన్నట్టుగా మీ స్నేహితుల నుండి లేదా మీ యొక్క కుటుంబం నుండి మీరు ఏ కానుకనైతే ఇవ్వగలరో దానిని ఇవ్వగలరు. సెయింట్ మేరీస్ బెసిలికాలోనే నాకు తెలిసినంత వరకు, as far as I know, in St. Mary's Basilica itself, so many times open ground conventions are going on. Shall we clap our hands? అనేక సార్లు ఈ విధంగా ఓపెన్ గ్రౌండ్ కన్వెన్షన్ అంటూ జరుగుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. It's a risky thing. అది ఎంతో knowing the expenses. మరి చాలా ఖర్చుతో కూడినటువంటి పని అండి. But then we should say, Father, if you think about us to have a fresh air, this is my contribution towards this convention. ఫాదర్ గారు మంచి గాలిలో కూర్చొని దేవుని యొక్క వాక్యం వినాలని మీరు నా గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇదిగో ఫాదర్ గారు నా తరఫున ఇది నేను మీకు ఇస్తున్నానని మనం ఫాదర్ గారికి ఇవ్వాలి. And if you have forgotten to bring, ఒకవేళ మీరు మర్చిపోయినట్లయితే ప్రార్థించుట, tomorrow, day after tomorrow also think about it. రేపటి దినము ఎల్లుండి దినం కూడా మీరు దాని గురించి తేవచ్చండి. Talk to your friends. మీ స్నేహితులతో మాట్లాడవచ్చు. Tell them this kind of good things are happening in St. Mary's Basilica. మీరు చెప్పవచ్చు ఇటువంటి మంచి కార్యములు సెయింట్ మేరీస్ బసిలికాలో జరుగుతున్నాయని. ఒక్క రోజు రాత్రి డిసిషన్లో 1000 రూపాయలకు విలువ లేకుండా అయిపోతుంది. One night decision, 1000 rupees will not have value. You cannot use it. That is the world. So before that, let me do something for the noble work of evangelization. That's why I'm asking you. కాబట్టి సువార్త కొరకు ఏదో కార్యం నేను చేయాలి అని ఆశపడుతున్నాను కాబట్టి నేను ఈ యొక్క మాటను మీకు చెప్తున్నాను. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Now today, whatever offerings you have, generously hold it in your hand. Lift up your hands. God will lift you up. ఇప్పుడు ఏదైతే మీరు కానుకలను తెచ్చినారో మీరు ఉదార స్వభావంతో మీరు మీ చేతుల్లో పట్టుకోండి, పైకెత్తండి. Please take it quickly as we are almost close to the final blessing. సమయం అయిపోయింది కాబట్టి త్వరగా మీరు వెళ్ళండి. చేతులెత్తండి. Lift up your hands, whatever you have brought today. Lord, we do not know about tomorrow. Today, this is my contribution. ప్రభా, రేపటి దినం గురించి మాకు తెలియదు కాబట్టి ఈ రోజు నేను ఇస్తున్నటువంటి కానుక ప్రభా, కష్టపడి సంపాదించిన దాని నుండి ఈ పవిత్రమైన కార్యమునకు నీ చేతులలో, డాడీ, తండ్రి, పరలోక తండ్రి, నీ చేతులు దీన్ని ఇస్తున్నా. Lord, I'm working hard for this, but now Father, I place it, Daddy, into your hands. Take it and multiply it back to me. దీనిని తిరిగి మీరు తీసుకొని దీనిని వృద్ధి చెంది నాకు తిరిగి ఇవ్వండి. This is a seed I sow for my blessing and my family. ఇది నా కొరకు, నా కుటుంబం కొరకు నేను నాటుతున్నటువంటి విత్తనం ప్రభువా. ప్రభు, అలా ప్రార్థిస్తున్నా. చేతులెత్తి ఉదారత్వంతో ఇచ్చే హస్తములను ఆశీర్వదించి వీరి చేతులు ఎల్లప్పుడూ చివరి వరకు పనిచేసే విధంగా వారికి మంచి ఆయురారోగ్యం దయచేసి వీరిని
వీరి కానుకను వాళ్ళ పిల్లలకు వారి పిల్లలకు దీవెనగా మార్చమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ గాడ్, బ్లెస్ దీస్ హ్యాండ్స్ so that till the last minute these hands will be functioning with good health. And out of that earning, whatever they have given today, let these blessings and the offering be multiplied for them and for their children and their generation. Amen. In Jesus' name we pray. Amen. Amen. So please, the volunteers take the love offering, and immediately after the love offering we don't have benediction, just only the blessing. So we shall keep praying continuously, saying, oh God, these another 2 days in this ground, bring large numbers, Lord. Many chairs are empty. Heaven should be full. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. మరి రేపటి దినం కూడా మరి ఎల్లుండి దినం 2 రోజులు ఉన్నాయి కాబట్టి మన ప్రభుని చూస్తూ ప్రభా ఇంకా చాలా జన సమూహం మీరు తీసుకొని రండి, ఎందుకంటే చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, పరలోకమంతా నింపబడాలి అని ప్రార్థించుదాం. గడిచిన ఒక వారం రోజులు నేను బయటనే ఉన్నాను ఎండలో. I was in the hot sun entire last week. And I came here because this is my privilege in St. Mary's Basilica to give God's word. మరి ఈ యొక్క సెయింట్ మేరీస్ బెసిలికాలో దేవుని యొక్క వాక్యాన్ని పంచడం దేవుడు ఇస్తున్నటువంటి ఆధిక్యత కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఫాదర్ బాలశివరెడ్డి గారిని పనిచేస్తున్న ప్రతి గురువును వెనుక ఉండి తెర వెనుక ఉండి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని ఒకసారి చప్పట్లు కొట్టండి. Shall we clap our hands and pray that the Lord may bless Father Balsha Reddy and all the other priests and all the volunteers who are working behind the screens. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Supposing some of you missed the calendar which I printed. నేను మరి ప్రింట్ చేస్తున్నటువంటి క్యాలెండర్ కనుక ఎవరైనా తీసుకోవడం మర్చినట్లయితే ఈ సంవత్సరం జరగబోయే దుర్దినముల నుండి కాపాడటానికి ఆ క్యాలెండర్ ప్రింట్ చేయబడినది. This calendar has been printed to rescue you from all the evil days of this year. Each page is to break the bondage. మరి ప్రతి అందులో ఉన్నటువంటి ప్రతి పేజీ కూడా మరి బంధకాన్ని తెగ్గొట్టేదండి. So they will be available from tomorrow. కాబట్టి అది రేపటి దినం నుండి మరి మీకు ఇక్కడ లభ్యమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. Please bring along with you another 30 people. Each one catch 30. కాబట్టి దయచేసి రేపటి దినం నుండి ఒక్క వ్యక్తి అన్నట్టుగా 30 మంది వ్యక్తిని తీసుకొని రావాలండి. ఎంతమంది ట్రై చేస్తారు చేతులు ఎత్తండి. How many of you will try that? Lift up your hands. Because you are going to try. మీరు ట్రై చేస్తున్నారు కాబట్టి God will not try, he will bless you. దేవుడు ఏడవకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తారండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Also, please remember to write down all that you need and bring it in a paper tomorrow. I am sure tomorrow there will be a small basket which will be kept. Place it here. Whole convention it will be prayed over. కాబట్టి రేపటి దినం మీకు ఏదైనా ప్రార్థన విన్నపం ఉన్నట్లయితే ఇక్కడ ఒక కింద ఒక బుట్ట ఉంచబడుతుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి విన్నపాలు రాసుకొని వచ్చినట్లయితే ఆ బుట్టలో మీ విన్నపాన్ని వేస్తారు. ఈ యొక్క కన్వెన్షన్ అంతట్లో కూడా దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతుంది. Write it down and bring it and put it here. Jesus will be reading that. కాబట్టి మీరు దయచేసి దాన్ని రాసుకొని ఇక్కడ ఉంచండి. యేసు ప్రభు దానిని చదువుతారు. That's for tomorrow. అది రేపటి కొరకు. Day after tomorrow, ఎల్లుండి దినమున try to bring a candle. దయచేసి ఒక క్యాండిల్ తీసుకొని రండి. Bring also all the things to be blessed. మరి దీవించబడవలసిన ప్రతి విషయాన్ని కూడా మీరు తీసుకొని రండి, వస్తువులని. If God gives us time, దేవుడు మనకు సమయాన్ని ఇచ్చినట్లయితే we will bring the Lord amidst you and he will bless you. ప్రభువుని మీ మధ్యలోకి తీసుకొని వస్తాము, ప్రభువు మిమ్మల్ని దీవిస్తారు. Hallelujah. హల్లెలూయా. I think the love offering is over. Let's kneel down for the final blessing. అందరం మోకరించి దేవుని యొక్క దీవెనలు పొందుదాం. Please repeat after me. Father, we thank you. Father, we thank you. Jesus, we thank you. Jesus, we thank you. Holy Spirit, we thank you. Holy Spirit, we thank you. Please bless us, Lord. Please bless us, Lord. So lift up your hands and pray for whatever blessings you need as a final blessing.
శక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆయన కోసం సమయాన్ని కేటాయించి ప్రేమతో ఓపికతో కూర్చున్న మిమ్మలను జీవిత కాలమంతా భద్రంగా కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit, because you love Him and gave your precious time for Him, may the precious blessings follow you and your family. May these blessings remain with you forever and ever. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థన. స్తోత్రము యేసయ్యా,